Audio Jungle. తెలుగు ఛానల్ వచ్చినాము. మీ జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. మీ జీవిత చరిత్ర గురించి చెప్పండి. ఏమి చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగాము. 2018 తర్వాత మా ఆయన తిరుపతి యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ మెకానికల్ ఇంజనీర్ పెళ్లి చేసుకున్నారు. కానీ చిన్నప్పట్లో నేను ఒకే అమ్మాయిని కాబట్టి మేము జమీందారులు కాబట్టి 1964లో ల్యాండ్ సీలింగ్లో అన్ని భూములు వినేయి. కొంచెం కష్టాలు ఉంది. కానీ మా తాతయ్యలు 4 ఉండేవాళ్ళు. మా అమ్మకి అక్క కొడుక్కి మా అమ్మని ఇచ్చుకున్నారు. నేను ఒకే కూతురు కాబట్టి మా తాతయ్యలు 5 మంది. లాస్ట్ తాతయ్య ఇరుపాటిపురంలో పక్షపాతాన్ని పొందించారు. ఆయన్ని పట్టి నేను ఆయుర్వేద ఫ్యాక్టరీ ఆయుర్వేద హాస్పిటల్ పెట్టుకునేది. మా పెద్ద తాత మెడ్రాస్లో కరాటీ మాస్టర్ నేర్చుకున్నాను. మా రెండో తాత రాజకీయాలు కార్ డ్రైవింగ్ గన్ షూటింగ్ ఇవి. మా మూడో తాత స్విమ్మింగ్ ఇవన్నీ చేసేవాడు. మా మూడో తాత దగ్గర స్విమ్మింగ్ నేర్చుకుంటే బాగా మీరు అన్నిట్లో నేర్చుకున్నారు. ఒక్కొక్క దగ్గర స్విమ్మింగ్ నేర్చుకున్నాను. ఇదే అమ్మాయిని కాబట్టి మగపిల్లలు లేదు కాబట్టి మగపిల్లలు అక్కడే పెంచారు. ఆడ లక్షణాలే లేవు నాకు. అది ఎన్నో 10 తర్వాత వచ్చింది. నేను ఆడది జాగ్రత్తలో ఉన్నాను. దానికి ముందంతా లేదు. కరాటీ నేర్చుకొని స్విమ్మింగ్ చేసి ఇవన్నీ చేసినాను కాబట్టి చూసి భయపడేవాళ్ళు. గన్ షూటింగ్ కూడా చిత్తూరు డిస్టిక్ ఫస్ట్ గన్ షూట్ చేసి ఫారెస్ట్ వాళ్ళు నన్ను పిలిచిపోయేవాళ్ళు. నేను గన్ షూటింగ్ చేసేదాన్ని. నాకు 5 రోల్స్ గన్ ఉండేది. జపాన్ది ఇప్పుడు ఉంది. అందుకని గన్ షూటింగ్ చేసేదాన్ని. కానీ బాగా కాల్చేదాను. మంచి గుడ్ నేమ్ ఉండేది. మంచి మ్యాన్ పవర్ అయిన లేడీ కాబట్టి ఎవరు నా జోలికి వచ్చేలే. నా ఎంతకు నేను అన్నీ నేర్చుకుంటే మగోడా కట్టం నేర్చుకొని మళ్ళీ మా ఆయన 1964లో పెళ్ళయినాక జూన్ 7వ తేదీ రౌర్కెలాకి తీసుకెళ్ళా. నేను 5వ క్లాస్ చదువుకుంది కాబట్టి నాకు ఇది లేదు. హిందీ ఇంగ్లీషు బెంగాలీ ఒడియా నీ ఎక్కడ బయటపడలేకపోతే 3 ఏళ్ళు. అన్నకేం చేశానంటే మా ఆయన సంస్కారం సార్ ఎడ్యుకేషన్ ఏం పిల్లి అని అన్నాడు. అట్లా వద్దబ్బా నేను ఎట్లయినా బయట ప్రపంచంలోకి పోవాలా ఎట్లా పోయేది అంటే అన్నకి తెలుగు హిందీ తెలుగు ఇంగ్లీషు తెచ్చిచ్చా. బెంగాలీ ఒడియా కూడా ఇలా మేస్టర్ని పెట్టించి చెప్పించినారు. చెప్పిస్తే దాని నుంచి ట్రాన్స్లేషన్తో మాట్లాడగలను కానీ చదివేది ఏది రాదు. 5వ క్లాసే తెలుగు తప్ప ఏది రాదు. 7 కొంచెం తమిళ్ నేర్చుకుంటే దాన్ని బాగా ఇంప్రూవ్ చేసుకుంటే అన్ని భాషలు వచ్చిన తర్వాత మళ్ళీ బయట ప్రపంచంలో రాణించగలిగితే ఫస్ట్ మిషన్ కుట్టేది నేర్చుకుంటే ఒక 100 మందిని పెట్టుకొని మన మదర్ బంగ్లాలో నేర్చుకొని పోయింది. నేను పలమనేరులో మిషన్ కుట్టేవారు ముందు. ఎంబ్రాయిడింగు స్మోకింగు అన్నీ చేసేదాన్ని. అన్నాక ఆడపోయి అది స్టార్ట్ చేసి మంచి డబ్బులు సంపాదిస్తేనే ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద నాకు మంచి ఇంట్రెస్ట్ ఉండేది. అందుక ఫస్ట్ డబ్బులు తెచ్చి 12.5 ఎకరా కొంటి పలమనేరులో 12.5 ఎకరా కొని 2 రూములు కట్టిస్తే అట్లా ప్రతి సంవత్సరం 2 రూములు 18 కోట్లు ఖర్చు పెట్టిండా. 22 రూములు కట్టిండా. 32 కోర్సులు తెప్పించిండా. అంటే మీరు ఇప్పుడు కుట్టు మిషన్ లో దానితో సంపాదించారే మీరు ఇట్లా ఇంప్రూవ్ చేసి వచ్చినారు. ఫస్ట్ కాలేజ్ పెట్టాను. మళ్ళీ చిన్న ఊర్లో స్కూల్ చాలా కట్టించాను. గుళ్ళు 400 గుళ్ళు కట్టించినాను. చర్చిలు కట్టించినాను. మసీదులు కట్టించినాను. ఇండియాలో ప్రతి ఊరు బాగుండాలా అనే ఉద్దేశంతో నేను సంపాదించిన దాంట్లో ఒక 20-30% ఎత్తుకొని 40% అనాథ పిల్లలకి 95% వచ్చిన వాళ్ళు కూడా 2000 మందిని చదివించినాను. అనాథ పిల్లలకి గుడ్డలు గ్యాసులు పాత్రలు ఇట్లా తెచ్చినాను. ఏదో నా చేతనైన సహాయం చేసుకుంటా నాకెంత కావాలో అంత ఎత్తుకొని మిగతాది దానం చేసుకుంటా వచ్చాను. నా లైఫ్ అంటే ఆలోచన మీకు ఎలా వచ్చింది? పేదవాళ్ళు అంటే ఇప్పుడు నేనే రోడ్కి వెళ్ళక పోయినప్పుడు ఏబిసిడి రాకుండా నేను ఆడుకొని బాధలు చాలదా చిత్తూరు డిస్టిక్ ఎట్లుంటుందని అప్పట్లో 81లో ఫస్ట్ 100కి 5 మందే ఉన్నింది పోస్ట్ గ్రాడ్యుయేట్లు. ఈ పొద్దు 85 మందిని చేసిన చిత్తూరు డిస్టిక్లో. ఒక 20-30 స్కూల్ గవర్నమెంట్తో కట్టించిన. నేను 20-30 స్కూల్ నా సొంత డబ్బుతో కట్టించినాను. ప్రతి పల్లెటూరులో ఒక స్కూల్ కట్టించాను. గుళ్ళు కట్టించాను. మసీదులు కట్టాను. చర్చి కట్టాను. ఇప్పుడు కూడా మీరు వచ్చిందావా ఆ ఫస్ట్ చర్చి మసీదు అంతా నాదే. చాలా తావులు మసీదులు కట్టించిన. చాలా తావులు చర్చిలు కట్టించిన. ఏమంటే
భారతదేశంలో ఉండేవాడు ప్రతి ఒక్కడు భారతీయుడిగా బతకల్లా, కుల మతాలు ఉండకూడదు. యా దేశంలోనూ ఇంత ఐక్యత లేదు, లేదు. మన ఇండియా ఉన్నంత మంచి ఇది ఎక్కడా లేదు. అందుకని మనం కలిసే బతుకుతాము. ఎందుకు అట్లని ప్రతి ఒక్కరికి ఏమి ఇబ్బంది లేకుండా ఆ కులము ఈ కులము చూడకుండా అందరినీ బాగా చూస్తూ వస్తే గాడ్ గిఫ్ట్. నాకు కొన్ని డబ్బులు వచ్చా కష్టపడతా ఉంటే ఆవులు పెట్టుకుంటే మళ్ళీ ఈడికొచ్చి మెడ్రాస్లో ఒక 35 ఏళ్ళు ఉంటుంది, రౌర్కేల్లో 12 ఏళ్ళు ఉంటుంది, తిరిగి మళ్ళీ ఈడికి వస్తుంది. మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. వచ్చి మళ్ళీ భూములు అంతా రెడీ చేసుకుని సంవత్సరానికి 4 లక్షల లీటర్లు పాలు పోసుకుంటా 100 ఎకరాలు కొనుక్కొని ఇక్కడ స్టాండర్డ్ అయ్యి మళ్ళీ మా ఊళ్ళో ఏమో మంచి చెడ్డ ఏదో గుడి ఏదైనా ఇరిగిపోతే అట్లా కట్టించేదో ఏదో చేతనైన సహాయం చేసుకుంటా నలుగురికి మంచిగా ఎంతవరకు బతుకుతా వచ్చినానమ్మా. కానీ మొన్న తిరుపతి వాళ్ళు కూడా నన్ను తీసుకెళ్ళి సన్మానం చేశారు. మంచి పనులు చేసినావమ్మా అని. పిల్లలు చదువు అంటే నాకు ఇష్టం, అందుకని చిత్తూరు డిస్టిక్ నీవు చాలా కేర్ఫుల్గా చూసుకుంటే అందుకే ఈ పొద్దు 85% అయిండాడు. ఇంకా 15% చదివితే కేరళని పెట్టుకుంటచ్చు చిత్తూరు డిస్టిక్ ఎడ్యుకేషన్లో. అది ఒకటే నాకు చాలా ఇంపార్టెంట్. కానీ నేను కోరినవన్నీ ఎట్లా జరిగినాయి, ఏవి పెండింగ్ వల్ల లాస్ కల జరగకుండా నిలవాల. మెకానికల్ ఇంజనీర్ కాబట్టి రూర్కేల్లో 15 ఏళ్ళు ఉంటుమే, మెడ్రాస్లో వచ్చి ఇక 35 ఏళ్ళు ఉంటుమే. మళ్ళీ నాకు 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయికి 2 కొడుకులు. ఒకడు స్టేట్ ఫస్ట్ వచ్చినాడు, అబ్దుల్ కలాం ఇచ్చినాడు, మిలిటరీ స్కూల్లో చదువుకొని జాబ్ చేసుకుంటా ఉన్నాడు. చిన్నోడు స్టేట్ ఫస్ట్ నారాయణలో చదివాడు, నెల్లూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చాడు. మళ్ళీ మా రెండో అమ్మాయి 81లోనే 97.5% వచ్చింది మెడ్రాస్లో. జైల్ సింగ్ను ఎంజీఆర్ గోల్డ్ పథకం ఇచ్చారు. ఆ పిల్ల బిర్లా ఇన్స్టిట్యూట్లో బిఏ ఆనర్స్ చేసుకొని వచ్చింది. ఆ అమ్మాయికి ఒకే అమ్మాయి, ఆ అమ్మాయి ఇప్పుడు ఆర్కిటెక్చర్ చేసింది. మళ్ళీ మా అబ్బాయి నాకు 15 ఏళ్ళ తర్వాత పుట్టా. ఆ అబ్బాయికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి కృష్ణాష్టమి రోజు పుట్టిందని కృష్ణ అని పెట్టాను. మా అమ్మాయి కూడా మంచి నక్షత్రంలో పుట్టింది, రా వచ్చింది. నా పేరే రత్నమ్మ, ఆ పిల్లకి ఏమి రత్నమ్మ అని పెట్టేది, రచన అని ఇచ్చినాను. ఆ పిల్ల ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసి అమెరికాలో ఇప్పుడు ఈ మేనేజ్మెంట్, ఇప్పుడు కొన్ని కంపెనీలు కానీ సిక్ అయిపోయింటాయి కదా, అవి ఎందుకు సిక్ అయినాయి, సరైన ఆర్డర్లు తేలేదా, గుడ్ మెయింటైన్ చేయలేదా, దానికోసం ఇప్పుడు అమెరికాకి పోయింది. నా మనవరాలు ఇప్పుడు వస్తుంది, ఎల్లుండి వస్తుంది. అట్లా పిల్లలేమో మంచి స్థాయిలో ఉన్నారు. కానీ నేను కొన్ని లక్షల మంది చదివించినాను కాబట్టి ఆ భగవంతుడు, నేను 10 మంది చేయబట్టుకుంటే ఆ భగవంతుడు ఆ బిడ్డలు చేయబట్టుకున్నాడు నేను అనుకుంటా, నా నమ్మకం. అమ్మమ్మ, ఇప్పుడు మీరు 5వ క్లాస్ చదివినారంటున్నారు కదా, మీకు ఈ రత్న బయో లైఫ్ ఎలా పెట్టాలనిపించింది? ఎలా అంటే మా లాస్ట్ తాత ఆయుర్వేద ఇరుపాచిపురంలో వెంకటముని రెడ్డి అని మా లాస్ట్ తాత, మా అమ్మకి చిన్నాన్న. ఆయనకి బిడ్డలు లేదు, నన్ను భలే బాగా పెంచాడు. ఎవరు వచ్చినా ముందు నన్నే నూరిమ్మనేది, వాళ్ళు నూరిచ్చినా కూడా నా చేతి ఇచ్చి నోట్లో పోయమన్నాడు, నీ చెయ్యి మంచి రాసిని. అందుకని ఆ తాత దగ్గర అన్నీ తెచ్చుకుంటే లాస్ట్లో చనిపోయేటప్పుడు పుస్తకాలు గ్రంథాలన్నీ తెచ్చుకొని కొన్ని బెనారస్ లైబ్రరీకి ఇచ్చి పంపిస్తే, కొన్ని తిరుపతి లైబ్రరీకి ఇచ్చి పంపించి అట్లంతా నేను తెలుగులో రాపించుకొని చదివి ఈ రత్న బయో లైఫ్ మా తాత పేరు పోకుండా పెట్టాలని పెట్టి. అంటే అది మీ తాతగారి పేరు రత్న బయో లైఫ్ అనేది? నా పేరే రత్న అంటే మీరే. మా తాత నాకు నేర్పించాడు కాబట్టి ఆయన పేరు పుడుస్తుందని పెట్టాను. మీరు కంటిన్యూ చేస్తా ఉండా. పచ్చిపోతానికి కానీ, పిల్లలు లేకుండా ఉన్నా కానీ, కిడ్నీలో రాళ్ళు ఉన్నా సరే, మూర్చ వచ్చినా సరే, మళ్ళు ఉన్నా సరే. ఇప్పుడు ఈ రత్న బయో లైఫ్ లో ఎంత మంది ఉపాధి కల్పిస్తున్నారు మీరు? ఒక 150 మంది ఉంటారు. 150 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. హాస్పిటల్లో 10 మంది ఉంటారు. పేషెంట్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మందులు తీసుకుంటారు, చేస్తారు. ట్యాన్ పెట్టాను, ట్యాన్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాను. నేను ఆయుర్వేద దీంట్లో అన్నీ పంట చేస్తాను, ధాన్యాలన్నీ అన్నీ కానీ ఆర్గానిక్లో చేస్తాను. ఏం యూరియా సల్ఫేట్ 35 ఇయర్స్ నుంచి చిత్తూరు డిస్టిక్ కోఆర్డినేట్ నెంబర్, నేను కలెక్టర్ అగ్రికల్చర్ దాంట్లో మంచి గుడ్ నేమ్ వచ్చింది. ఇప్పుడు ఈ సాములు కొర్రలు ఉలవలు అన్నీ ఆ షాప్లో పెట్టి అమ్మిస్తాను. అంతా ఆర్గానికే, మంచి గుడ్ నేమ్ ఉంది. మంచి సర్టిఫికెట్లు ఇచ్చినాను నాకు, గవర్నమెంట్ కూడా హెల్ప్ చేసింది బాగా. అందుకని ఎడ్యుకేషన్లో పిల్లలు బాగా చదువుకున్నారు కాబట్టి ఎక్కడ నాకు ఆటంకాలు లేకుండా అందరి చేతుల మీద మంచిగానే జరిగినాయి. నాకు ఇంతవరకు ప్రాబ్లం రాలా.
మీ వ్యవసాయం గురించి చెప్పండి. ఆర్గానిక్ వ్యవసాయం గురించి. ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఫస్ట్ ఆవులు పెట్టుకుంటే, ఆవులు పెట్టుకొని ఒక 4 లక్షల లీటర్ల బస్తా వస్తాయి పాలు. 4 లక్షల లీటర్లు సంవత్సరానికి పోస్తే తిరుపతి వాళ్ళు అవార్డు ఇచ్చారు. మళ్ళీ హైదరాబాద్లో అవార్డు ఇచ్చారు. ఆ ఫోటో కూడా ఉంది, మీరు తీసుకుంటే అంటే ఎలా అంత ఇంప్రూవ్ చేయగలిగారు? ఎలా అంటే భూములంతా బాగా సారవంతం చేసుకుంటే 22 ఎకరాలు ఆ పాల డబ్బుల్లో కొనుక్కుంటే దాంట్లో ఇవి పెట్టాను మామిడి చెట్లు. ఆ మామిడి చెట్లు కూడా ఆర్గానిక్ అన్నీ ఏమి వాడము. ఒక 5 ఎకరాల సాములు, 5 ఎకరాల కొర్రలు, 5 ఎకరాల జొన్నలు, 5 ఎకరాలు ఇవన్నీ చల్లుకొని పంట చేసుకొని వాటికి నేనే మిషన్లు పెట్టుకున్నాను. మిషన్లకి వేసి ఆ బియ్యం మలిపించి షాప్లో పెట్టుకొని అమ్ముకొని ఆ డబ్బుతో తిరిగి మళ్ళీ అగ్రికల్చర్ని స్టార్ట్ చేశాను. ఆవులు బాగా ఉత్పత్తి అయ్యాయి. కోళ్ళు పెట్టుకున్నా ఒక 200 కోళ్ళు. ఆ కోళ్ళు ఆవులు 15 ఎకరాలు ఇది పొలము. మళ్ళీ 12 ఎకరాలు కొని ఆడ ఈ ఫ్యాక్టరీ పెట్టించాను. అది పెట్టి 25 ఏళ్ళు అయ్యా. 25 ఏళ్ళు అయిపోయింది. మేము వచ్చి 35 ఏళ్ళు అయ్యాయి ఇక్కడికి వచ్చి. దాన్ని పెట్టి 20 ఏళ్ళు అయ్యాయి. అది మా తాత దగ్గర నేర్చుకున్నాను కాబట్టి చాలా చీపు. అసలు కిడ్నీలో రాళ్ళు 24 అవర్స్లో యూరిన్ వస్తుంది. ఎంత అవుతుంది తెలిసిన 3000 కన్నా ఎక్కువ కాదు. అమౌంట్ 3000 కన్నా ఎక్కువ కాదు. అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా అది వెళ్ళిపోతాయి, యూరిన్ ద్వారా వెళ్ళిపోతాయి. 3 months 90 days తినేస్తే మళ్ళీ రాను కూడా రావు, మూర్చు కూడా రాదు. మళ్ళీ ఇది మొళ్ళు ఉంటాయి కదా, అవి కూడా 3 monthsకి మళ్ళీ మొళ్ళు రావు. అన్నీ ఆర్గానిక్. దీంట్లో ఆయుర్వేద మందుల్లో చేస్తాను. ఆ బుక్లు అంతా చదువుకున్నాను, చేస్తాను. చేసి ఫస్ట్ 10 మందికి ఇస్తాను. వాళ్ళ పేర్లు, అడ్రస్లు, సెల్ నెంబర్లు రాసుకుంటాను. 10 మందిలో 9 మందికి బాగా అవుతాయి. నేనే ఒక ఇది పెట్టుకున్నాను, చెక్ చేసేకి ఒక ల్యాబ్ పెట్టుకున్నాను. ఒక 20 lakhs ఖర్చు పెట్టా. నా ల్యాబ్లో ఓకే వచ్చిన తర్వాత మళ్ళీ ల్యాబ్లో కూడా మీరే చూస్తారా రిజల్ట్ ఎలా? డాక్టర్ జీన్ పెట్టినాను, సైంటిస్ట్, ఆయన చూస్తాడు. ఆయన చూసి ఓకే అయిన తర్వాత 9 మందికి బాగా అవుతే అర్థం కాడ ఓకే చేస్తా. ఆడ ఓకే అవుతే మళ్ళీ బీకేజీకే బెంగళూరుకి పంపిస్తాను. ఆడ ఓకే చేసుకొని వచ్చినాక మళ్ళీ మాత్రలకంతా మెత్తిచ్చి బయట ప్రపంచంలో అమ్మగలుగుతాను. అట్లా చేస్తాను నేను. ఫస్ట్ నేనే తయారు చేసి ఇస్తాను. 10 మందిలో 9 మందికి బాగా అవుతే మళ్ళీ ల్యాబ్కి ఇస్తాను. ల్యాబ్లో బాగా వచ్చిందంటే మళ్ళీ బీకేజీకి పంపిస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ ఇది కావాలి కదా మనకు, బయట అమ్మడానికి. అందుకని ఆడికి పంపిస్తాను. వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ బయట మార్కెట్లో అమ్ముతారు. ప్రపంచమంతా పోతా ఉన్నాయి. మొన్న ఇది వచ్చింది కదా కరోనా. ఆ కరోనా వచ్చినప్పుడు 15 లక్షలు నా సొంత డబ్బు ఖర్చు పెట్టి 1,40,00,000 మందికి ఇచ్చాను. ముందు 1,40,00,000 మందికి మీరు ఇచ్చినారు. ఒక్కరు కూడా నా ముందు ఇన్ని చావలా. తినలేదా? తిన్నారు, అందరూ తిన్నారు. క్యూ అమెరికాకి పంపించినారు. అమెరికాకి పంపించినారు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఢిల్లీకి దేశమంతా పంపించుకున్నారు. ఇటు తీసుకోపోయి బాగా అయింది. ఇప్పుడు కూడా 2వ సారి వస్తా ఉందంటే ఇప్పుడు మందులు ఉన్నాయి. అప్పటి నుంచే ఉన్నాయి, తీసుకొని పోతానే ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి కొరియర్లో పంపించేస్తాము. ఇట్లా ఎక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడ పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు మళ్ళీ ఇది కేరళకు వచ్చిందంట. ఇప్పుడు వచ్చిందంటే ఇప్పుడు ఇది ఎక్కువ ఇంకా కొంచెం 4th వచ్చేయల్లా ఏమన్నా మళ్ళీ ఇబ్బంది వస్తేమో అని అనుకుంటా ఉండము. అది గవర్నమెంట్ ఇంకా మన ఆంధ్రాకి వస్తే కర్ణాటక వచ్చిందంటే మళ్ళీ స్టార్ట్ చేసేస్తాం. బార్డర్ కదా ఇది. కానీ ఇప్పుడు ఉన్నాయి ముందులేమో, ప్రతి నెల ఒక 1000 బాటలు పోతూ ఉంటాయి. మళ్ళీ తయారు చేస్తూ ఉంటాం, పంపిస్తూ ఉంటాం. అట్లా ఇప్పుడు కూడా మళ్ళీ వస్తే కూడా తయారు చేయాలని అనుకుంటా ఉన్నాం. మొన్న ఫ్రీగా ఇచ్చాం అందరికి, చాలా మందికి బాగా అయింది. చాలా మంది ఢిల్లీకి, అమెరికాకి చాలా ఫ్రెండ్స్కి అంతా పంపించుకున్నారు. అందరూ నాకు ఫోన్ చేశారు, చాలా బాగుంది, మంచిదేనే. అందుకట్లా ఏదో చేతనైంది హెల్ప్ చేద్దాం అని చేసేది అంతే. నలుగురికి చేతనైంది వేస్ట్ కాకుండా. ఏమంటే ఆయుర్వేదాలో నేనే ఒక 2000 మొక్కలు పెట్టింది. వాటికి కూలోళ్ళు దొరక్క నీళ్లు పెట్టక చనిపోయి ఆ బోట్లు అంతా ఆడేసిన చూడు, గుడ్డేసింది. ఆ బోట్లు చూస్తురా? చూసినాం అక్కడ. 2000 చెట్లు మొక్కలు తెప్పించి పెట్టి ఆల్ ఇండియా అంతా తిరిగి. కానీ నా చేత కాలం మెయింటైన్ కూలోళ్ళు రాలేదు. చేసే కాక వదిలేసి ఆ బోట్లు అంతా ఆడే ఉంటాయి. కానీ ఆ మందులు బయట ఒక 5 కేజీలు తెప్పించుకుంటాము. ల్యాబ్లో చూస్తాము. యూరియా సల్ఫేట్ ఏమీ వేయకుండా ఆర్గానిక్లో చేసేటి మళ్ళీ మేము ఆర్టిచ్చి మందులు తెచ్చుకొని ఇదే చేస్తాం. ఇదే తయారు చేసి
హాస్పిటల్ నుంచి బయటంతా పంపిస్తాము. మేము హాస్పిటల్ పెట్టాము, డాక్టర్ ఫీజు లేదు, ఫ్రీ. మందులు కూడా బయట పంపించేది కొంచెం రేటు, లేకుంటే ఆడ కూలోళ్ళకి ఈడ మాత్రం కొంచెం హాస్పిటల్ ఇచ్చి కొంచెం తక్కువ రేటుకి ఇస్తాం. ఎందుకంటే ఇది మన ఏరియా కాబట్టి కొంచెం తక్కువ రేటుకి ఇస్తాం. ఇలా బయట పంపించే కొంచెం రేటుగా ఇస్తాం. అంటే మీరు ఇప్పుడు ఈ మందులు కూడా కొంతమంది కొనలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఫ్రీగానే ఇస్తారా మీరు? అట్లా కాదు నేను ఇచ్చేది, ఫ్రీగా భోజనం పెట్టి ఒక నెల రోజులు పెట్టుకొని వాళ్ళు బాగు చేసి పంపిస్తారు. మా ఊళ్ళో కూడా ఒక అబ్బాయికి కాళ్ళే, కాళ్ళు వచ్చినాయి, పెళ్లి చేసుకున్నారు, 2 కొడుకులు. దాని న్యూస్ పేపర్లో కూడా ఉంది. అంటే ఈ మెడిసిన్ ద్వారా కాళ్ళు వచ్చినాయి. నేనే వాడిని ఇంట్లో పెట్టుకుని 3 నెలలు ట్రీట్మెంట్ ఇచ్చే బాగైనాడు. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, 2 కొడుకులు పుట్టాడు, ట్రాక్టర్ డ్రైవర్ అయ్యాడు. ఇంకొక అబ్బాయి కొంచెం మెంటల్గా ఉండే, వానికి మందులు ఇచ్చి నేనే ఇచ్చేసి మా ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉన్నాడు. బీద పిల్లలకు కూడా ఉన్న చదివించి ఎక్కడ ఇది లేకుండా ఉంటే ఉద్యోగాలు ఇచ్చినాను. బయట ఉద్యోగాలు తెచ్చినాను రికమెండ్తో. ఎడ్యుకేషన్ కూడా బయట రికమెండ్తో. ఇప్పుడు మదర్ తెరీసా పోతా 1 లక్ష రూపాయలు చెప్తాడు, అంతేలేనన్నా బీదోడు 95% వచ్చినాయని. అంటే మీరే మాట్లాడతారు, మీ కాలేజ్ ద్వారా పిలుచుకోపోయి, అంటే బాగా చదివే వాళ్ళని మీ ద్వారా పిలుచుకోపోయి తక్కువ ఫీజుతో జాయిన్ చేపిస్తాను. 40,000 సంవత్సరానికి. అట్లా 4 ఏళ్ళకి వాడు మెకానికల్ ఇంజనీర్ అయిపోతాడు కదా. మళ్ళీ ఆడ ఉద్యోగం లేకుంటే ఉసూరులో మరి ఫ్యాక్టరీ ఉంది, ఆడికి పంపిస్తాను. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటారు. మళ్ళీ ఆడ ఎక్కువ జీతాలు వస్తే వెళ్ళిపోతారు, చెప్పే పోతారు బిడ్డలు కూడా. అబ్బా బయట ఇట్లా ఎంత ఇస్తారు అంత ఇస్తారని చెప్తారు. రే మీకు తెలరా పోయినాక అక్కడ ఇక్కడ ఉద్యోగం లేకపోతుందని మా జనరల్ మేనేజర్ని పోయి ఆ ఫ్యాక్టరీలో మాట్లాడి మనం జాయిన్ చేయించి వాడు 1 వారం రోజులు పని చేసిన తర్వాత మళ్ళీ ఈడ మేము రిజైన్ చేయిస్తాం. అంతకుముందు రిజైన్ కూడా చేసేలే, ఎందుకంటే ఈ ఏరియా వాళ్ళకి కొంచెం ఊరుటు, మళ్ళీ ఆడ లేకుండా ఏడా లేకుండా ఎక్కడ లేకుండా పొడుస్తాడని అట్లా చేయిస్తాను. ఏదో చేతనైనా చేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా అంతే. వసూరులో ఫ్యాక్టరీ ఉంది, చాలామంది ఆడికి పోతారు. ఇటు నుంచి కూడా ఒక 800 మందిని పంపించిందా చిత్తూరు నుంచి కూడా. ఇది కొంచెం పూర్ ఏరియా, బ్యాక్వర్డ్ ఏరియా కదా. ఆడ పోయి మంచి గిన్నెలు కొనుక్కొని బాగా సెట్. ఆర్గానిక్ వ్యవసాయం ఏ పద్ధతిలో నుండి చేస్తారు మీరు? ఏ పద్ధతి అంటే ఇప్పుడు భూమి దున్నిండా దాన్ని ఆ సాయిల్ టెస్ట్ చేస్తాను ల్యాబ్లో ఇచ్చి. దానికి ఏం తక్కువ. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి నేను చిప్స్ వేయలే, ఇప్పుడు సెల్ ఇచ్చింది దున్ని. ఇప్పుడు దున్నిచ్చినారా? దున్నిచ్చి 2 గుడ్డలు సెల్ వేసిన మీద పోటు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అది 100% సాయిల్ వచ్చేస్తుంది. 100% ఎప్పుడు సాయిల్ వస్తుందో మామూలు అందరూ పంట చేస్తే 1 ఎకరాకి 30 మూటలు 40 మూటలే పంట చేస్తారు. నేను చేస్తే 70 క్వింటాలు అవుతాయి. 70 క్వింటాలు. డ్రమ్ సిస్టమ్ వేస్తాను. డ్రమ్ సిస్టమ్ వేసినప్పుడు గడ్డి ఎంత వస్తుంది, ఈ పక్క ఇట్లా గోకేస్తాను, చెత్త తీసేసి. నీళ్ళు ఈ పక్క వస్తాయి, ఈ పక్క వస్తాయి, 2 పక్కల రావు. అదేమవుతుందంటే 100-120 గుమ్మెలు కడుతుంది. అది 5 సార్లు పోయేలా. అందరూ ఒడ్లు ఇస్తే 80 ఒడ్లు 90 ఒడ్లు వస్తాయి. నా ఒడ్లు వస్తే 180-200 ఒడ్లు వస్తాయి. అందుకు నాకు ఎక్కువ ఇది వస్తుంది. అందుకు నాకు అవార్డు ఇచ్చారు. 180-100 అలా వస్తాయి కాబట్టి అట్లా వస్తాయి కాబట్టి 70-60-75 క్వింటాలు వస్తాయి నాకు ఎకరాకి. అందుకని శ్రద్ధగా చేస్తాను, ఒకే పంట చేస్తాను. అదే ఒక దాని మీద ఇంట్రెస్ట్ పెడతారు, వేరే దాని మీద పక్కన పెట్టేస్తారు. ఫస్ట్ ఇది అయిపోయినాక మళ్ళీ దాని గురించి ఆలోచిస్తారు. ఒక్క రాగులు ఇవే, మిగతావంతా ఇవి లోకల్లో పండేవి. ఈ జొన్నలు, సాములు, కొర్రలు, సద్దులు, వీటికంతా ఎంత కేర్ తీసుకోవాలి. మామిడి చెట్లు చల్లేస్తాను 5 ఎకరాలు. అంటే అవే వచ్చేస్తాయి. వడ్లు రాగులు కేర్ఫుల్గా చేసుకోవాలి. మిరపకాయలు, వడ్లు, రాగులు కేర్ఫుల్గా చేసుకోవాలి. అది చేసుకున్నప్పుడు మంచి పంట వస్తుంది, దిగుబడి. ఒకసారి నాకు అవార్డు కూడా ఇచ్చారు దీంట్లో ఫోటో. అంటే అప్పుడు మీరు చెనిక్కాయ చెట్లలో కూడా ఇన్ని వస్తాయి, 180. అంటే మామూలుగా ఎన్ని వస్తాయి, మీరు ఎన్ని పండించారు? మామూలుగా అందరికి వస్తే 40-50-60-70 వస్తాయి. ఒక చెనిక్కాయ చెట్టుకి అన్ని వస్తాయి. మీరు ఎక్కువ నేను చేస్తే 180 ఇచ్చినది. 2 చెట్లు పెట్టింది చూపిస్తాను. 100 ఎన్ని అమ్మమ్మ ఒక చెట్టుకి? 180-160. ఇది కూడా ఫోటో తీసుకుంటాను. ఈసారి అన్ని ఫోటో తినేసి
కానీ పంటలు మాత్రము వినియోగంగా పండిస్తా. 24 hours కష్టపడతా. గుగ్గు చెట్టు నేను, గిన్నెలు చెట్టు నేను డైలీ ఒక రౌండ్ వేస్తూ ఉంటాను. ఒక రాయి పెట్టు, ఒక పిచ్చి మొక్క పెట్టు. ఏమంటే అవంతా ఉంటే బలం తగ్గిపోతుంది. అవునవును, పక్కన దానికి వెళ్ళిపోతే పక్క చెట్లకి. అది కేర్ఫుల్గా చేస్తాను. అమ్మమ్మ, మీకు ఇప్పుడు ఇన్ని ఉత్తమ అవార్డులు వచ్చినాయి కదా, మీ అభిప్రాయం ఏంటి? శ్రమించినాము, వచ్చినాయే. మళ్ళీ నలుగురు ఇట్లా వస్తే కదా, నాకు వస్తే ఒకదానికి ఏం లాభమా? 10 మంది లేడీస్కి ఇట్లా వస్తే కదా, శ్రమించి చేసి పిల్లలు మంచి పరిపక్వంగా పెంచి పెద్ద చేసి అట్లా 10 కుటుంబాల పైకి వస్తే ఒక 50 ఏళ్ళ తర్వాత అందరు ఈక్వల్ అవుతారు అని నా కోరిక. ఎక్కడ వస్తారమ్మా? వీలైనంత వరకు నా శ్రమ పడతా చేస్తూ ఉండాను. అందరినీ ఈక్వల్గా చూస్తాను. కులం మట్టి ఏం లేదు. అదే ఒక రైతుగా ఇలా మీరు ప్రతిదీ అవార్డు తీసుకున్నారు కదా, మీకు ఎలా ఉంది అసలు? ఏమి లే, కష్టపడ్డాను, భగవంతుడు హెల్ప్ చేసింది. దేవుడి మీద బాధపడతాను. మిగతా నేను చేసినానని మాత్రం ఇప్పుడు అనుకోను. ఎందుకంటే స్వామి సంకల్పం లేనిదే ఏం చేసినా సక్సెస్ కావు. ఆ స్వామి సంకల్పం అనుగ్రహం అవుతేనే సక్సెస్ అవుతాం. కానీ అట్లా ఆయమ్మకి ఎందుకు అయింది, నాకెందుకు కాకూడదు అని ప్రతి లేడీసు ప్రయత్నిస్తే 30 కుటుంబాలు పైకి వస్తాయి. ఇంకొక 50 ఏళ్ళకి 100 కుటుంబాలు పైకి వస్తాయి. అప్పుడు మనం చిత్తూరు డిస్టిక్లో పూర్ అనిపించుకోకుండా ఇన్ని రోజులు తిరుపతి దేవుడు ఉండే కనపడుస్తూ ఉంటాం. మనము చిత్తూరు డిస్టిక్లో బాలాజీ ఉన్నాడు, వెంకటరమణ స్వామిని. ఇప్పుడు ఆయన వేరే జిల్లా చేసినారు. ఇప్పుడు మన జిల్లాకి పేర్లే. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి చిత్తూరు డిస్టిక్ వచ్చింది, లేకుంటే లేదు. అందుకని ఇంకా ఆ దేవుడు వెళ్ళిన ఆ దేవుడిని ఎట్లా మనం పిలిపించుకునేది? మన చిత్తూరు డిస్టిక్ అని ఒక 25 అడుగుల ఆంజనేయ స్వామిని పెట్టాను. 25 అడుగుల ఆంజనేయ స్వామిని పెట్టాను. ఆంజనేయ స్వామి ఏడుంటే అటు రాముడు వచ్చి తీరాల్సింది. అందుకని ఇంక 56లోనో 57లోనో పుడతాడని నా నమ్మకం. రాయలసీమ, రత్నాలసీమ, రామరాజ్యం కావాలా? ఎప్పుడు ఇది డోకప్పు ఉండకూడదు. ఏదో ఒక 4 మంచి పనులు చేసి పెట్టి ఏ దాంట్లోనో వస్తుంది దోస్తాడు కదా స్వామి. తన బిడ్డలు ఇసి పెట్టి ఎక్కడ పోతాడు? ఆ మంచితనము ఆ ఇది ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే 10 మంది మంచి వాళ్ళు ఉంటే 1000 మంది చెడ్డోళ్ళని బతికించవచ్చు. అట్లా ఏదో ఒకటి మంచి చేయాలని చదువు లేదు, కానీ గాఢ నమ్మకం ఉంది, దృఢ నిశ్చయం ఉంది, అది జరుగుతుందని నమ్మకం ఉంది, చేయగలనని నమ్మకం ఉంది. ఆ మొండితనమే నన్ను ఇంత పైకి తీసుకొచ్చింది. దేవుడు మాత్రం 99% నమ్ముతారు. అదే దేవుడే, దేవుడు లేకపోతే మనం లేం. ఎవరికైనా సరే మంచి మనసు ఉండాలా, స్త్రీతత్వం ఉండాలా, అందరినీ ప్రేమించాలా. ఫస్ట్ భూమమ్మని, రెండోది గోవుల్ని, మూడోది పిల్లల్ని, నాలుగోది దేవుణ్ణి. ఏ రోజు మనం ప్రేమించగలుగుతామో ఆ రోజు మాత్రము కష్టాలు ఉండొచ్చు కాదన్నాం, కానీ అది జీవితం అంతా ఉండవు. కొన్నాళ్లే. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత నా బిడ్డ ఇంత కష్టపడతా ఉందని అమ్మా నాన్న ఎట్లా మనల్ని దబ్బుకుంటారు, ఆయన అట్లా దబ్బుకున్నప్పుడే మనకి ఈ కోట్లు లక్షలు ఈ ఫ్యాక్టరీలు ఇవన్నీ వచ్చేది. మనం చేసి చేసి కాదు, మన చేత చేయించాలా నా బిడ్డ మంచిది అని ఆయనే వచ్చి మనకి హెల్ప్ చేస్తాడు. మనం దాన్ని పట్టుకొని పోవాలి, కానీ మనకి ఎంత ఉంది అంత ఉంది అని ఉట్టిపడేది వేస్ట్. అంతే కదా, నా నమ్మకం అంతేనమ్మా. మీ రత్న బయో లైఫ్ పెట్టేప్పుడు మీరు ఎటువంటి ఆటంకాలు ఎదుర్కొన్నారు? అంటే ఏందో ఈ అమ్మాయి 5వ క్లాస్ చదువుకొని పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంది, అది ఏమన్నా బాగవుతుందా లేదా. ఇప్పుడే మన ఇది వచ్చింది కన్నా, అప్పటి నుంచినే ఈ హాస్పిటల్ గుడ్ నేమ్ వచ్చింది. దానికి ముందు అంత నమ్మలా ఎవరు. వస్తూ ఉండ్రి బయట వాళ్ళు, కలకత్తా, బెంగళూరు, బాంబే ఇట్ల నుంచి బయట వాళ్ళు వస్తూ ఉంది, కానీ ఈ పక్క ఏరియా వాళ్ళు ఎవరు అంత నమ్మకంలే. ఎప్పుడు మన ఇది వచ్చింది కన్నా వచ్చినప్పుడు మందులు చేసి ఇచ్చాను, అప్పటి నుంచి హాస్పిటల్ మాత్రము చాలా బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతులు గంచింది. అదే మీరు 5వ క్లాస్ చదువుకొని 450 కోట్లు టర్న్ ఓవర్ అవుతుందంటే దానికి అదేమంటే అన్నాక బాగా నమ్మారు. ఆమె ఏం చేసినా బాగా చేస్తుంది, డబ్బు కోసం చేయదు అని ఒక గుడ్ నేమ్ వచ్చింది నాకు. దానికి ముందు అంతగా పట్టించుకోలేరు. ఆయుర్వేద అంటే ఏదో పిచ్చిగా అనుకున్నారు, కానీ ఇప్పుడు కొన్ని లక్షల మంది మా ఏరియాలో ఎవరు మంచి కూడా చావాలా. ఇంతమందిని బతికిచ్చిందంటే ఆమె ఎంత గొప్పది ఉంటుంది, ఎంత మేధా ఉంటే చేసేకవుతుంది. అట్లని ఇప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది,
మస్తుగా వస్తారు పేషెంట్లు. ఇప్పుడు పర్వాలేదు, ముందు మేము చేతి నుంచి ఇస్తూ ఉంటాం జీతాలు. ఇప్పుడు పర్వాలేదు, వాళ్ళకి వచ్చింది వాళ్ళకి జీతాలు పోయి ఏదో 1,50,000 నెలకు మిగులుతుంది. దానికి ముందు మిగిలిలే కంపెనీ డబ్బులే ఇస్తూ ఉంటాం వాళ్ళకి కూడా. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఏమంటే మంచితనంగా చేస్తే కష్టాలు వచ్చి తీరుతాయి. వాటిలంతా నిలదొక్కోవాలంటే ఓపిక, సహనం ఉండాలమ్మా. అది మనం అనుకున్నట్లే ఏవి జరగవు. అది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతాయి, మనం అనుకునేవి జరగవు. కానీ ఇప్పుడు బాగుంది. ఇతరులకు మీరు సహాయం చేయాలనే దృక్పథం మీకు ఎలా ఏర్పడింది? అంటే మనం కష్టాలు పడినప్పుడు రెండో వాళ్ళ కష్టాలు మన కళ్ళకి కనపరుస్తాయి కదా, మనమే పడతా ఉండము, వాళ్ళు పడకూడదు. మనం పడేసినాం ఎట్లా అయిపోయింది, ఇంక దాన్ని తిరిగి తీసుకోలేను, ఇంక ఎదుటోళ్ళకి రాకుండా కేర్ఫుల్గా చూసుకుందామని నాకు ఒక బెమ. బిడ్డలు కూడా అంతే. ఇప్పుడు వాళ్ళ అబ్బా అమ్మ ఏమి చదివిండో వానికడు మన వాడు చదువుకుంటే ఏదో ఒక టీచరు, బ్యాంక్ మేనేజరు, ఒక సిటీకి పోతే ఎట్లా వాని పనిలో బిడ్డలు చక్కుంటారు కదా, ఈ పల్లెల్లో ఉండి నానా అవస్థలు పడకుండా అని నాకు ఒక ఆశ. అదే మీ చదువుకోలేకపోయినారు, వాళ్ళలో చూసుకుంటూ ఉన్నారు, అది నా కోరిక. అందుకని పల్లెల్లో కూడా చిన్న చిన్న ఊర్లో స్కూల్ కట్టించినాను, నా సొంత డబ్బుతో, గవర్నమెంట్తో కట్టించినాను. అట్లా నా చేతనైంది ఏదో ఒకటి. మనం పాతకాలం అక్కట్టు ఉండకూడదు, డెవలప్ కావాలా. నెల్లూరు ఈ పక్కంతా ఎట్లుండారు, విజయవాడ, నెల్లూరు, గుంటూరు. కానీ మన రాయలసీమలో అట్లా లేదు. కనీసము 10% లేమన్నమాట. ఆ రిక్షా కొనుక్కుడు కూడా ఒక డాక్టర్ అవుతాడు, ఒక ఇంజనీర్ అవుతాడు. ఇదేదో 10 ఎకరాల పొలం ఉండేవాడు కూడా ఇంజనీర్లే, డాక్టర్లే. అందుకని వీళ్ళు ఆ మోటివేషన్ రావాలని చాలా తాపత్రపడి చేస్తాను. కానీ మన వాళ్ళు ఒక 30% ఇంకా ఇంక్రీజ్ అయ్యింది. ఇది ఇంకా 70% కావాలి. పిల్లలు మోటివేషన్ రాలా. ఫస్ట్ లేడీస్ పిల్లలు పెంచే విధానం నేర్చుకోవాలమ్మా. లేడీస్ కానీ మొండితనంగా ఉంటే, చూడు నా కొడుకు అట్లా బ్యాంక్ మేనేజర్ ఇప్పుడు అయ్యేది, నా కొడుకు ఇప్పుడు అట్లా టీచర్ అయ్యేది, అట్లని వీళ్ళలో నుంచి ఆ మోటివేషన్ వస్తే పిల్లల్ని సక్రమంగా పెంచవచ్చు. ప్రతి మీటింగ్లో చెప్తా ఉంటా, ఎక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పోతా స్పీచ్ ఇచ్చేకి చెప్తాను. కానీ ఎంతమందికి ఎక్కుతుందో ఎంతమందికి ఎక్కదో ఏం చేసేకి అవుతుంది, చెప్పేది చెప్తాను. నా డ్యూటీ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తానమ్మనే. బద్దల్లో కొంచెం మెత్తగా ఉంటే గట్టిగా కూడా అరుస్తా, కొంచెం ఇదిగా ఉంటే పట్టించుకో. ఎందుకంటే వాళ్ళ మూడును బట్టి, మనంతకు మనం ఏం చేయలేము, వాళ్ళ మూడును బట్టి అట్లా. నా లైఫ్ అట్లే సాగింది ఇంతవరకు. ఇప్పుడు 80 ఏళ్ళు ఇంకేం చేయగలం. ఇప్పుడు వరకు చేసింది గాడి గిఫ్ట్. చాలా సంతోషం. మీరు పడిన కష్టాలు మీ లైఫ్లో ఎలా ఫేస్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏడ్చుకొని ఇంట్లో ఉండిపోయేది మేలు. ఒక రోజు 2 రోజులు మనసు ప్రశాంతత అయినాక దానికి మోటివేషన్ చేయాలి. నిన్న అట్లా వచ్చి కదా, దానికి ఇంత ఫీల్ అవుతాం కదా, ఇంక ఎట్లా చేస్తే వీళ్ళతో కలగలుగుతాం, ఎట్లా చేస్తే మనం పై రాగలుగుతామని కొంచెం ఓపిక, సహనం. కానీ ఎప్పుడు కానీ ముందు ఎదుటోళ్ళు మనం కాపాడుకోవాలా, 10 మందికి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ గుడ్డోడు, మూగోడు, చెవిటోడు అక్కడ బతకాలమ్మా. అన్ని తెలివిలో మనకుండవు, మనకన్నా తెలివైన వాళ్ళు ముందు ఉంటారు. వాళ్ళంతా మనం ఫాలో చేయాలంటే వాళ్ళు ఎదిరించలేము. అప్పుడు కొంచెం సహనం, ఓటు పుట్టి మళ్ళీ నెలకో 2 నెలలకు అక్క భలే చెప్పారక్క, మీరు చాలా బాగా చేశారక్క అని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళని చెడుతనం తీసేసి మనకు వాళ్ళ నుంచి కావాల్సిన క్వాలిటీ మనం తీసుకుంటుంటే, ఇప్పుడు 100 మంది దగ్గర 100 క్వాలిటీలు తీసుకుంటే నేను ఒక ఒరిజినల్ అయిపోతే ఇప్పుడు. లేకపోతే నాకేం తెలుస్తుంది 5వ క్లాస్ ఆమెకి, ఒక బిఏ అమ్మ ఎట్లా మాట్లాడుతుంది, ఆ అమ్మ కూడా ఏం చేస్తాడు, ఆమె ఎట్లా మాట్లాడుతుంది, ఆమె దగ్గర ఏ మంచి గుణాలు ఉన్నాయి, ఏ చెడ్డ గుణాలు ఉన్నాయి, ఏం ఆమెకి అంత గర్వము, ఏం ఆమెకి అట్లా మాట్లాడుతుంది, ఏం చూసి మాట్లాడుతుంది అంటే దాంట్లో కూడా 4 మంచి ఉంటాయి. ఆ 4 మనం తీసుకుంటే ఆమె గురించి మనకేమే, మనకు అవసరం లేదు. మనం మంచి తీసుకొని చెడు పక్కన పెట్టేస్తే ఒక 10 ఏళ్ళు కష్టపడ్డామంటే 1,00,000 మంచులు వచ్చేస్తాయి మనకు. ఆ 1,00,000 మంచి ఎప్పుడు మనలో వస్తాయో కోపము, పాపము అన్నీ పొడుస్తాయి, సహనం వచ్చేస్తుంది, మనుషుల్ని ఎదుర్కొనే శక్తి ఎక్కువ వస్తుంది. కోపము, రోషము ఉంటే ఏం చేయలేము. ఇప్పుడు ఒక అబ్బాయి ఏమో అంటాడు, వాడిని కోప్పడిస్తే ఎట్లా, వాడిని ఏ రూపంలో ఉండా వాడిని ఎట్లా ఉంచుకోవాలని చూడాలి. అంతకీ వంగకపోతే వదిలేస్తాం, దొరికిపోయినా వాడిని వదలకూడదు.
అట్లా నా కోరిక ఏమంటే ప్రతి మనిషిని ఎదురుగా మాట్లాడే కన్నా సహనంగా వింటే వాళ్ళే చెప్పుకుంటారు. నేను నిన్న కూడా ఏమీ అనలేదే, ఎంత మంచిదప్ప, ఇంకేమన్నా అంతే ఏమనిందరు అని వాళ్ళే ఇంకొక నెలకో 2 నెలలకో మనకు సారీ చెప్పేకొస్తారు. అవును, అంటే మంచి మనం అసలు ఏమి రిప్లై లేకుండా సైలెంట్ గా విని గమనం అనిపోతే వాళ్ళు అనుకుంటా అదే వస్తారు. అది ఎందుకు వస్తారంటే మామూలుగా లేడీస్కి రోషం ఎక్కువ, జగడాలు ఇవన్నీ చేసుకుంటారు. అవన్నీ కాకుండా ఉండాలంటే మనం కొంచెం స్లో మూమెంట్లో ఉండాలి. అప్పుడు ప్రతి మనిషిని మనము ఫేస్ చేయొచ్చు, అందరికి హెల్ప్ చేసే అవకాశం వస్తుంది. మీ బాల్యం ఎలా ఉన్నిందమ్మా? మా బాల్యం ఏమి లేదమ్మా, నేనేగే ఒక అమ్మాయి 5 మంది తాతలు, ఇదే రాజమిద్దిలో పెరిగితమే. అందుకే నాకు ఈ ఇల్లు అంటే ఇష్టము. ఈ ఇల్లు అంటే ఇష్టమా మీకు? చాలా ఇష్టం ఈ ఇల్లు అంటే. అందుకని ఈ ఇంట్లోనే పైకొచ్చాను. ఈ ఇంట్లోనే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాను. కాబట్టి ఏముందో భగవంతుడు ఇంట్లో ఉంటాడని నేను ఈ ఇంట్లోనే ఉంటా. డే కూడా ఈడే పడుకుంటా, ఇక్కడే ఉంటాను. నైట్ కూడా ఈడే పడుకుంటా, ఈడే ఉంటాను. ఈ ఇల్లు కట్టి కూడా 170 ఏళ్ళు అయిందంట. 170 ఏళ్ళు అయింది ఇల్లు కట్టి. మేము వచ్చి 75 ఏళ్ళు అయింది మేము వచ్చేడికి. అందుకని నాకు ఈ ఇల్లు మా 5 మంది తాతల దగ్గర నేర్చుకునే విద్యలు, ఆ మంచితనము, ఆ టాలెంటు అందరికీ రాదు. అదే ఘాటు గిఫ్ట్ ఉంటేనే వస్తుంది. అట్లా మంచోళ్ళు దొరికేది కూడా పూర్వజన్మ పుణ్యం ఉంటేనే అట్లా మంచోళ్ళు ఫ్యామిలీలో మనకు దొరుకుతారు. లేకుంటే ఎవరు చెప్పిస్తారు? చెప్తారు మంచి చెడు. ఆడపిల్ల కదా ఏమిటి అనొచ్చు కదా. అట్లని ఒక ఎడ్యుకేషన్ నాకు స్పాయిల్ చేశారు, కానీ మిగతా ఏమిట్లో స్పాయిల్ మంచి నేర్పించారు. అవన్నీ నేను ఫాలో చేసుకొని అంత మంచోళ్ళు ఇంట్లో నడిచితే ఇప్పుడు ఉండే ఈ దేశం కన్నా ఈ ఇల్లే మంచిది. ఇది దేవాలయం కట్టుంటే నేను ఇంట్లోనే ఉండిపోతాను. నేను మంచిది. అందుకే ఏ ప్రైజులు ఆ ఇంట్లో కూడా ఇంగిన్ ఉన్నాయి ప్రైజులు, ఆ ఇంట్లో శుద్ధు. ఇంతటి విజయంలో మీ కుటుంబ సభ్యుల పాత్ర ఏంటి? ఏమంటే నా కుటుంబ సభ్యులతో మా ఇంట్లో మా చిన్నాన్నకి 4 కొడుకులు 2 కూతుర్లు, మా పెద్దనాన్నకి 3 కొడుకులు, మొత్తం ఆస్తి మేము జమీందారులో ఇందిరాగాంధీ 1964లో ల్యాండ్ సెల్లింగ్లో మా నాయనకి 400 ఎకరాలు, మా పెద్దనాన్నకి 400 ఎకరాలు, మా చిన్నాన్నోళ్ళకి 400 ఎకరాలు ఇచ్చారు. మా నాయన నువ్వు తెలివైంది, మీ తాతలు బాగా పెంచుతారు, నువ్వు ఇప్పటికైనా సంపాదించుకుంటావని మా 400 ఎకరాలు, చిన్నాన్నకి 200 ఎకరాలు, పెద్దనాన్నకి 2 ఎకరాలు ఇచ్చేసినాడు. నాకు ఏమి సెంటు లేదు. మా తాత ఇది 3.5 ఎకరా ఈ మిద్ది నాకు ఇచ్చింది. నాకు అంతే సార్లే అనుకుంటే, మా ఆయన ఇంజనీర్ కదా, ఎప్పుడో రిటైర్డ్ అయ్యి వస్తామో అవి చేసుకున్నాంలే అనుకుంటే, కానీ ఇక్కడికి వచ్చి ఆవులు పెట్టుకున్నాక వాళ్ళంతా ఏముందిలే 3.5 ఎకరాన్ని ఎగతాలు చేస్తూ ఉండే. అది ఎందుకో ఒకే బాధ అయిపోయి ఆడ సంపాదించిన డబ్బులంతా కాలేజీలకి పిల్లలు చదివించి ఖర్చు పెట్టేస్తే, వీడికి వచ్చి ఆవులు పెడితే ఒక్క సంవత్సరానికి 4 లక్షల లీటర్లు పోసిన 9 లక్షలు 10 లక్షలు. అప్పుడులో భూములు చాలా చౌక, తక్కువ. ఒక 100 ఎకరాలు కొనేసి అప్పట్లో 40,000 50,000 60,000 లక్ష కూడా ఉన్నవి. అంతకులోపే ఎకరా, దానికి పోయిన లేదు. అప్పుడు కొనుక్కున్న తర్వాత ఏం చేస్తానంటే ఎక్కడెక్కడ సిటీ పక్కలో కొన్ని మంచి రేట్లు వచ్చినా అక్కడంతా అమ్మేసి ఇదంతా సదరం చేసుకొని చుట్టూ గోళ్ళ కట్టుకొని మళ్ళీ ఇది 12.5 ఎకరా కొని ఈడ బయోలో పెట్టాను. మామిడి చెట్లు 25 ఎకరాలు పెట్టుకున్నాను. ఇది 15 ఎకరాలు, అది 12.5 ఎకరా. మామిడి చెట్లు 25 ఎకరాలు, గంగారు పుత్త 10 ఎకరాలు కొనుక్కోండా. ఆడ సిటీలో కొనుక్కున్నంత అమ్మేస్తే ఏమి లేవు. సిటీలలో ఏం లేదు, ఇక్కడ మీ సొంత ఊరు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను. ఆ పక్కంతా ఉంటే మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో కష్టపడలేము. నా కొడుకు వీళ్ళకి రాడు, వాడు ఒసూరులో ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు, నాకు 80 ఏళ్ళు లేపింది, ఇంక మెయింటైన్ చేయలేదని నా కొడుకుని అయితే అమ్మేసుకోమ్మా, నేను వచ్చి ఆడ చేయలేను అన్నాడు. ఇది ఈ ఫ్యాక్టరీ ఆ మామిడి తోపు దాడు 8 ఎకరాలు పెట్టుకున్నాను అంతే. మిగతా మొత్తం సిటీలో మొత్తం అమ్మేస్తే ఏమీ లేవు. బయట నాకు ఈ ఊర్లోనే ఉండేది, ఎక్కడా లేవు. ఎందుకంటే మళ్ళీ మెయింటైన్ చేయలేను, వాడు రాడు. ఈడి ఎవరు ఈ తంటాలు పడేవాళ్ళునే మొత్తం అమ్మేస్తే ఈ భూమి ఆ భూమి మామిడి చెట్లు పెట్టుకుంటాను అంతే. మీ మెడిసిన్కి మీరు ముడి సరుకు బయట నుండి తెప్పిస్తారా, ఇక్కడ మీరే పండిస్తారా? నేనే పండిస్తే 10 ఏళ్ళు. మళ్ళీ మాకు వాటర్ సప్లై కాల, బోర్లంతా నిలిచిపో. అందుకని ఇప్పుడు ఏం చేశాను, అక్కడ ల్యాబ్ పెడితే కంపెనీలో ల్యాబ్ పెట్టి బయట ఒక 5 కేజీలు తెచ్చుకొని చెక్ చేస్తాం. దాంట్లో గాన ఏమీ లేకుండా అంతా అగ్రికల్చర్ దీంట్లోనే కానీ చేసింటే
వాళ్ళ దగ్గర తీసుకొని తయారు చేసేది. ఇప్పుడు మేమేమి చేసేది ఇప్పుడు చేయడం లేదు. ఇప్పుడు చేయడం లేదు. కనీసం ఒక 9-10 ఏళ్ళు అయిపోయి చేసి. దాని ముందు చేస్తా ఉంటాం. ఇప్పుడు బోర్లలో నీళ్ళు లేవు, కూలోళ్ళు కూడా కష్టమైపోయింది ఇప్పుడు. అవంతా ఎంగిడిచ్చి ఇప్పుడు ఏమన్నా కొంచెం సున్నిపిండి కానీ చేస్తాను మగానికి. వాటికి మాత్రము పొడపత్రి, కాలమేగు, అశ్వగంధ అట్లా కొంచెం కొంచెం చేసుకోండి. ఇప్పుడు పొలాల్లో ఉన్నాయి. ఆ ఏర్లతో తయారు చేసి సున్నిపిండి తయారు చేస్తా. ఆ సున్నిపిండిలు ఏమంటే మచ్చలు ఇవి వస్తాయి, ముత్యాలు ఏమీ ఉండవు, నీట్గా అయిపోతారు. రంగు కూడా ముక్కాల భాగానికి పోయి వచ్చేస్తారు అంత. అది చేస్తాను. అది చేసాంతో నిన్నే 30 కేజీలు చేశారు, 30 ప్యాకెట్లు. అది ఇస్తాను. ఒకసారి ఒక జడ్జి కూతురుకు వచ్చింది. ఆయన హైదరాబాద్లో ఉండేది. ఆయన ఫ్రెండ్ ఈడ జడ్జి మన పొలంనేరులో. వాళ్ళ ఇంటికి వచ్చినారు. వాళ్ళు 50,000 ఖర్చు పెట్టారా నా బిడ్డ ఇట్లా అయిపోయింది అని వాళ్ళు చెప్పుకుంటా ఉంటే, వాళ్ళ ఇంట్లో కుమ్మరోళ్ళు ఆయమ్మ పొలంనేరులో అన్నం చేసేది. ఆయమ్మ మాకు తెలుసు. కుమ్మరు, అయ్యో రత్నకి దగ్గరికి పోరబ్బా 350 ఇస్తే చాలు, ప్యాకెట్ ఇస్తే బాగా అయిపోతుంది అన్నాక జడ్జి తోడుకొని వచ్చా. తీసి అప్పుడులే అయిపోయిండే, ఇంకో 10 దినాలకి ఇస్తాలే సార్ అని చేసి ఇస్తే వాళ్ళు కొరియర్లో పంపించినారు. వాడినంతా లెటర్ కొట్టిస్తే ఎత్తి పేపర్లో వాడి కరెక్ట్గా 1 మంత్కే సెల్లు ఆ జడ్జినే వచ్చి ఆ సెల్లు నా సెల్లు చూసి కవదనే జడ్జిని ఆ పిల్లని నాకు చూపించి ఆ పిల్ల నాతో మాట్లాడా. చూడన్నా నమ్మగా ఎంత బాగుండాను నేను ఇప్పుడు అని. అట్లా ఏమంటే చాలా రకాలకు ఉపయోగపడుతుంది సున్నిపిండి. ఈ కన్నులతో నల్లగొచ్చినా, మొట్యాలు వచ్చినా, ముంగు వచ్చినా మొత్తం పుడుస్తుంది. మళ్ళీ ఆయిల్ ఇంటికి రాలకుండా ఆయిల్ ఒకటి తయారు చేస్తాను నేను. ఈ అశ్వగంధ, ఇది మందార పాకులు, పాతకాలం ఆ ఆకులు, ఆ పూలు అవన్నీ వేసి ఆయిల్ కూడా తయారు చేస్తాను. ఆయిల్ కూడా మీరు ఎక్కడ రెడీ చేస్తున్నారు? బట్టలు కూడా రాదు, ఇంటికి రాలు ఆయిల్ మేమే తయారు చేస్తాము. అన్నిటికీ ఒక 40 రకాలు తయారు చేస్తాం. బయో లైఫ్ కంపెనీలో ఎటువంటి మందులు తయారు చేస్తారు? అది ఎన్ని రోజులు వాడాల్సి వస్తుంది? నేనేమంటావు అనేది అన్ని రకాలు తయారు చేస్తాము. వాళ్ళు ఎక్స్ట్రా తీసుకొని వస్తారు ఆ రిపోర్ట్ను బట్టి. కానీ వాళ్ళు రిపోర్ట్ తెచ్చిన తర్వాత కూడా 90 days వాడాల కంపల్సరీ. మళ్ళీ తిరిగి రాదు. మొళ్ళ కానీ, కిడ్నీలో టోన్స్ కానీ, ఫస్ట్ స్టార్ట్ అయిన క్యాన్సర్ కానీ అన్నీ బాగైపోతాయి. కానీ 90 days వాడాల. 90 daysలో 1.5 monthలో బాగైపోతుంది. 1.5 month మళ్ళీ తినాల. ఎందుకంటావు మళ్ళీ ఉత్పత్తి అయ్యి మళ్ళీ రెండోసారి రోగం రాకుండా ఉండేకి 3 months తినాల. ఖచ్చితంగా 3 months తినాలి. తిని తీరాల్సిందే, లేకుంటే మళ్ళీ మొళ్ళ కానీ ఈ కిడ్నీలో టోన్స్ కానీ వస్తాయి. నీకు 1 నెలకే బాగైపోతుంది, ఇంకేటికి తినేది అని అనుకుంటారు. కానీ మళ్ళీ దాంట్లో ఏమన్నా అంతో ఇంతో ఉంటే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అందుకని 3 months తింటే 3 monthsకి ఒకసారి మన బ్లడ్ చేంజ్ అవుతుంది మనలో నుంచి. ఇప్పుడు ఉత్పత్తి అయిన బ్లడ్ మళ్ళీ 90 daysకి ఇది పోయి మళ్ళీ కొత్త బ్లడ్ అవుతుంది. ఇప్పుడు ఈ 90 days నా ముందు తిన్నప్పటి నుంచి 90 days అప్పుడు చెక్ చేసుకోవాలి బ్లడ్ని. మళ్ళీ అన్నాక ఒక 20 days తర్వాత మళ్ళీ ఆ బ్లడ్ని చెక్ చేసుకుంటే ఈ ముందు చెక్ చేసిన బ్లడ్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది బ్లడ్ అప్పుడే తెలిసిపోతుంది. అది ఎవరు చెప్పక్కరేలే, ఆ రిపోర్ట్లు చూస్తే తెలుసుకోవచ్చు. కిడ్నీలో రాళ్ళు కూడా అంతే. ఎక్స్రే తీసుకొని వస్తారు కదా, ముందు ఇస్తాం కదా, 15 దినాల తర్వాత మళ్ళీ తీసుకోమంటాం. తీసుకుంటే ఆ ఊరికే ఒక రాయి ఉండదు, కానీ మళ్ళీ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందుకని 90 days తినమంటాం. మళ్ళీ లైఫ్లో మళ్ళీ రావు 90 days ఖచ్చితంగా తినాలి ఆయుర్వేదిక్. అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లడ్ చేంజ్ అవుతుంది, మళ్ళీ ఉత్పత్తి అయ్యే పదార్థాలు తగ్గిపోతాయి, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. మీరు కంపెనీ పెట్టిన తర్వాత మీ మొదటి పేషెంట్ ఏ రోగంతో వచ్చినారు? ఫస్ట్ మొళ్ళోళ్ళు వచ్చిరమ్మా, వాళ్ళకి బాగా అమ్మా. మళ్ళీ రెండోది గర్భసంచిలో ఇదిగా ఉందని వచ్చినారు. కొంతమంది పిల్లలు లేదని వచ్చినారు. ఆ పిల్లలు లేని వాళ్ళకి వచ్చినాకి లేడీస్కి 5 ప్రాబ్లాలు ఉంటాయి. ఒకటి గర్భసంచి 14 centimeters ఉండాల, 12 ఉంటే గర్భం నిలదు, లేదా ఆమెకు 14 బాగుంది. మళ్ళీ రెండోది సిరుబుడ్లు, నీరు పురుగులు ఉంటాయి గర్భసంచిలో. ఈ పిండం పోయి పడతానే అవి తినేస్తాయి, అందుకని గర్భం నిలదు. మళ్ళీ మూడోది భార్యాభర్త కలిసినప్పుడు దాకట్టు ఉంటుంది గర్భసంచి, ఈడ 2 ట్యూబ్స్ ఉంటాయి. భార్యాభర్త కలిసినప్పుడు ఆ ఇంద్రియం వచ్చి ఈ ట్యూపుల ద్వారా గర్భసంచి లేకపోతుంది. ఈ ట్యూపులు బ్లాక్ అయినా ఇంద్రియం దాంట్లో లేకపోదు, వాళ్ళకి పిల్లలు కాదు. అప్పుడు వాళ్ళు అవన్నీ కానీ ఎక్స్ట్రా మేము రాసిస్తాం, అవన్నీ తీసుకొని వస్తే అన్నీ బాగున్నాయి, ఆమెకు బిడ్డ పుడుతూ ఏం చేసేది. అప్పుడు
జెంట్స్కి 80 lakhs సెల్స్ ఉండాలి. 80 lakhs సెల్స్. 75 ఉంటే భార్యాభర్త కలగలుగుతారు. 70కి కింద ఉంటే సంతృప్తిగా భార్యాభర్త కలలేదు. ఇంద్రియం కారిపోతుంది, కలలేదు, మ్యాన్ పవర్ ఉండదు. అందుకని ఇద్దరిని ఒకేసారి చెక్ చేసుకున్నామంటాం. ఇప్పుడు ఆయనకి బాగుంటే ఇచ్చే పనిలే. ఇప్పుడు ఈ అమ్మకి ఇచ్చి 6 నెలల తర్వాత ఈ అమ్మకి బాగా ఏమి ఆయప్పు చూస్తే ఆయప్పకి ఇంకా 6 నెలలు ఇవ్వాలి. అందుకే ఎందుకని ఇద్దరిని ఒకేసారి తెమ్మంటాం. తెస్తే ఏమవుతుందంటే 6 monthsలో ఆమె గర్భవతి అయిపోతుంది. అది ఇద్దరికి ఒకే ట్రీట్మెంట్ ఇస్తారు. అదేమంటే ఇప్పుడు ఆయనకి బాగుండే ఇచ్చే పనిలే. అవునండి. మళ్ళీ కూడా ఆయనకి బాగా అయిపోతే కూడా మగవాళ్ళకి అంత కాన్స్టెంట్ తక్కువ. ఇన్ని దినాలు బిడ్డలే ఇంకేమవుతారులే వాళ్ళ ఆయుర్వేద మందుల్లో అని ఒక నమ్మకం ఉండదు వాళ్ళకి. మళ్ళీ ఆయనకి 75% అయిపోతే ఈ బిడ్డ 6 నెలలకి బిడ్డ పుడతానే చచ్చిపోతారు. అందుకని ఈమెకి 40 days అయ్యేదాకా ఆయన తినే తీరాల. అవునండి. సెల్స్ తక్కువ ఉండేవాళ్ళకి. నిజమే కదా? నిజమే. ఇవి నా కొత్త పద్ధతులు, బుక్కుల్లో లేవు. మీ ఓన్ ఒపీనియన్ ఇది? ఓన్ ఒపీనియన్. నిజమే కదా? నిజమే. అందుకని కొన్ని నా సొంత పనులు కూడా ఉపయోగిస్తాను. ఉపయోగించి ఏమంటే ఫీల్ కాకుండా వాళ్ళు హ్యాపీగా పోగల నా ఇంటించి. అలా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉంటారు. చెప్పినారా మీకు ఇలా సక్సెస్ అయింది? అసలు తిరుపతి వస్తే ఓ పాప వచ్చింది, నాకు 2 కూతుర్లు పుట్టారక్క, నా మొగుడు 2వ పెళ్లి చేసుకోవాలంటా ఉన్నాడు, మగబిడ్డ లేదని, అందుకని వస్తున్నాక. కానీ అప్పుడు ఆ హాస్పిటల్ పక్కనే ఈ పక్క వాకింగ్ తిరుగుతా నిలుచుకుంటూ నేను తిరుపతి వెంగమాంబ నీకే చెప్పిరే మగబిడ్డ పుడతారని నేను ఉంటే, మా ఊర్లో 2 పుట్టిండారక్క, వాళ్ళు చెప్పారక్క, అమ్మడా కొడుకైనా పెళ్లిగిళ్ళు చేసుకునేనే, నువ్వు పోయి రత్నక్కని అడుగు మగబిడ్డని కానీ అని. అయితే సరే మెన్సెస్ అయినప్పుడు 3వ దినం రామ్మ అంటే వచ్చా. ముందు ఇస్తే మళ్ళీ మగబిడ్డ పుట్టా ఆ పిల్లకి. అది ఆయమ్మే ఇని ఆయమ్మే రికార్డ్ చేసుకొని ఆయమ్మ అప్పుడు ఏడ్చేసా. మేము MBBS 7 ఏళ్ళు చదివి మేము చేయలేమే, నువ్వు 5వ క్లాస్లో ఎట్లా చేస్తావు అని. ఏమీ లే, ఆయుర్వేదాలు అన్నీ ఉన్నాయమ్మా, మన ఇండియాలో చదువుకుని స్వార్థపడి ఊరికి చెప్పాలి. ఏమిటికి నువ్వు పండితుడియ్యా, దేవుడు కూడా మేలు చేయడమే వాళ్ళకే. అందుకని చెప్పా చేతనైన సహాయం నా చేత ఏమవుతుందో చేస్తానమ్మా. ఎవరికి కానీ వాళ్ళు వీళ్ళు ఏం చూడను, నీకేం కావాలా నా చేత చేస్తా, నా చేత కాల చేస్తాను, కాకపోతే ఇంకేమన్నా డాక్టర్ దగ్గర చూపించుకొని రా, రిపోర్ట్లు తీసుకురా అని పంపిస్తాను. అన్ని దేశాలకి పోతాయి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పోతాయి. వేరే మెడిసిన్ మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పోతాయి. అది కాకుండా బయట దేశాలు కూడా పోతాయి. ఏమంటే మా ఆయన నాకు అవన్నీ తెలవమ్మా, 5వ క్లాస్ అమెరికాకి మాత్రం తెలుసు. ఎందుకంటావా, మా ఆయన ఫ్రెండ్ ఉన్నాడు, నా చిన్న కూతురు అప్పుడే ఆయనకు కూడా వీళ్ళిద్దరు క్లాస్మేట్లు. ఆయన హైదరాబాద్లో, వాళ్ళు కూడా ఇట్లా ఆయుర్వేద ఫ్యాక్టరీ ఉంది, ఆయన పేరు ఏందో రెడ్డి. అన్నాక ఆయన కూతురికి 2 బిడ్డలు పుట్టినాక క్యాన్సర్ వచ్చేసింది. 50 లక్షలు ఖర్చు పెట్టినాడంట ఆయన అమెరికాలో. మళ్ళీ మా రెడ్డి గారికి ఫోన్ చేసినాడు, రెడ్డి నాది కూడా ఉంది, వాళ్ళది కూడా ఉంది హైదరాబాద్లో ఫ్యాక్టరీ, ఆయుర్వేద ఫ్యాక్టరీ. బాగా కాలేదు, ఎట్లా అంటే ఆ రిపోర్ట్లు అంతా పంపించి నేను ముందు పంపిస్తాను. ఆ రిపోర్ట్లు పంపించినాడు ఆయన, మందులు పంపిస్తే ఆమెకు బాగా అయిపోయింది. ఇప్పుడు ఆయనే ఆ షాపులు పెట్టి మా మందులు తీసుకుని అమ్ముతా ఉన్నారు. అమెరికాలో అమ్ముతున్నాడు. ఆయన కూతురుకు బాగా అయిపోయింది. మా చిన్నమ్మ ఈడే ఆమె కూడా, వాళ్ళది కూడా ఉంది ఆయుర్వేద ఫ్యాక్టరీ. కానీ ఆయుర్వేద ఫ్యాక్టరీ అంటే ఎట్లా అంటే 100 చదివితే ఆ 100లో కొన్ని గర్భసంచికి సరిపోయే ఉంటాయి, కొన్ని ముళ్ళకి సరిపోయే ఉంటాయి. అవి ఎత్తి మనం సపరేట్గా రాసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు 10 బుక్కుల్లో రాస్తాము, 10 మంది దగ్గర 10 బుక్కులు చదువుతాం కదా, దాంట్లో 2 ఒక రకం చెప్పింటారు, దాంట్లో ఇంకొక రకం చెప్పింటారు, దాంట్లో ఇంకొక రకం చెప్పింటారు. అవన్నీ రాసుకొని అవన్నీ మనం ల్యాబ్కి చెక్ చేసి దీంట్లో ఎంత పర్సెంటేజ్, దీంట్లో ఎంత పర్సెంటేజ్, దీంట్లో ఎంత పర్సెంటేజ్, దీంట్లో ఎంత పర్సెంటేజ్, దీనికి 1 kg వేస్తే 2%, దాంట్లో 5 kgలు ఇస్తే 3% వస్తాయి, దీంట్లో 1/2 kg వేస్తే 5% వస్తాయి. ఇవన్నీ కలిపితే 100% అవుతే క్యాప్చర్ చేయాలమ్మా, లేకుంటే బెస్ట్. వాడు తీసుకుపోతాడు, తింటాడు, నాకు డబ్బు ఇస్తాడు, మనకి లాభం లేదు. అందుకని ఈ మెడిసిన్ని చెక్ చేసిన దాంట్లో ఎంత పర్సంటేజ్ ఉంది క్వాలిటీ చూడాలి. అది చూసినప్పుడు ఇన్ని కలిపినప్పుడు అది 100% అవుతుంది క్యాప్సూల్స్. 100% ఎప్పుడు అవుతుందో 90 daysకి బాగా అయిపోతుంది. నేను చేసేది కాదు, అది ల్యాబ్లో చెక్ చేసి చేయాలి.
చెక్ చేసి చేస్తారు. అంటే కష్టం ఎక్కువ, లాభం తక్కువ, వస్తే కూడా పోనీలే, చేసే మంచిగా చేయాల, దానికి సరిపోతే కూడా పోనీ. ఏమంటే ఇప్పుడు గుడ్ నేమ్ వచ్చింది, రత్తకి దగ్గరికి పోతే మగబిడ్డ పుడుతుంది, రత్తకి దగ్గరికి పోతే ఆడబిడ్డ పుడుతుంది. ఇప్పుడు గుడ్ నేమ్ వచ్చింది, ఇప్పుడు 1000 మంది వస్తారు. ఇప్పుడు 1000 మంది 10 మంది వచ్చినప్పుడు నా జీతాలు ఇవ్వలేను, 100 మంది వచ్చినప్పుడు నేను ఇవ్వలేను, 200 మంది వచ్చినప్పుడు అంతకెంతకు సరిపోతుంది, మళ్ళీ నేను ఎట్లా మెయింటైన్ చేసేది? ఇప్పుడు 1000 మంది వస్తారు కాబట్టి నాకు మెయింటైన్ ఈజీ. అదేమంటే ఈజీ ఒకటే. రెండోది ఏమంటే సక్సెస్ అవుతే 80 ఏళ్ళు కదా నాకు, 25 ఏళ్ళు లేడీ అక్కడ పనిచేస్తాం, అంత హ్యాపీ అవుతుంది. మనము చాలా చేసి సక్సెస్ కాకపోతే ఫీల్ అయిపోతాం. అదే కానీ సక్సెస్ అవుతా వస్తే దేవుడికి వచ్చి 2 సార్లు కాళ్ళకు మొక్కుని స్వామి ఏం చేసినా సక్సెస్ అవుతాను దయ స్వామి అని ఆయనకు మొక్కుని పోతాం. ఇప్పుడు కూడా ఎవరన్నా కాళ్ళకు మొక్కుంటే వాళ్ళని ఎత్తిని మనం చేపెట్టి ఇట్లా ఎదరం మంది పెట్టుకుంటాం కదా, ఎదరం మంది ఏమిటి మనం పెట్టుకునేది? ఈ హృదయ సాక్షిగా నాకు ఏ శక్తులు లేవు స్వామి, ఆ బిడ్డకి ఆశీర్వాదం ఇచ్చాను, నువ్వు ఇయ్యాల్సిందే అని దేవునికి అప్పచెప్పాలే కానీ మనకిచ్చే శక్తి లేదు. నిజమే కదా? ఇవి చాలా మందికి తెలవు, పుస్తకాల్లో చదువుతారు కానీ దాన్ని యూజ్ చేయరు. అంటే పుస్తకాలు అంతా ఉండవు కదా? లేదు, అన్నీ ఉంటాయి, ఏమీ లేవు అనుకుంటువే. ఆయుర్వేద జీవన విధానం ఎవరికి వారే తయారు చేసుకోగలరు. అమృత యోగాలు, ఆరోగ్య రాగాలు ఎన్ని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది ఇట్లా ఇది పెంపకము మరియు ఉపయోగాలు. ఈ మొక్క ఏమేమిటి పనికొస్తుంది, దీంట్లో ఎంత పర్సంటేజ్ వస్తుందో తెలిసిపోతుంది మనకు. అప్పుడు దానికి 1/4 kg వేసుకోవాలి, 1/2 kg వేసుకోవాలి. ఇప్పుడు నాకు 1,00,000 క్యాప్సూల్స్ కావాలా, ఎన్ని కేజీలు వేయాలి, 50 వేయాలా, 100 వేయాలా, 150 వేయాలి తెలిసిపోతుంది. అప్పుడు బోర్డు రాసాడు మెత్తిస్తాం, ఫలాంది పొడపత్రి ఇంత వేయాల, కాల్మేగి ఇంత వేయాల, అశ్వగంధ ఇంత వేయాల, ఇవి ఏమేమి మనం వేస్తామో అవన్నీ లిస్ట్ రాసాడు పెట్టేస్తాం. దానంతా వాళ్ళు ఉడకబెట్టి ఆ రసం తీసుకొని ట్రేలో పెట్టి చపాతీ ముక్కలా కట్టు ఎండిపోతుంది 24 అవర్స్కి. ఎండిపోయినప్పుడు వాటిని తూకం వేసి ఎంత ఏమంటాడో అంత వేసి అన్నీ కలిపి పౌడర్ చేసి మళ్ళీ క్యాప్సూల్ చేస్తాం. అన్నీ చేసి పౌడర్ చేసినా కూడా మళ్ళీ ల్యాబ్కి పోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా గుర్తాలకు వేయకుండా పోతే ల్యాబ్కి పోయి ల్యాబ్లో ఓకే అయినప్పుడు అన్నాక క్యాప్సూల్ తయారు చేస్తాం. అట్లా పెట్టుకున్నాం ఇలా. అందుకని బీ కేర్ఫుల్గా తయారు చేస్తాం, ఏది కానీ మురుటిగా చేయను. మీకు వచ్చిన ఈ ఆయుర్వేద విద్యను ముందు తరాలకు ఏమైనా నేర్పించారా? లేదమ్మా, ఇప్పుడు కాలేజీలో పెట్టినాము, చదువుకుంటే కదమ్మా కాలేజీలో పెట్టించిందా. 20 lakhs ఇచ్చినారు రెడ్డి గారు కాలేజీ కిట్టికి, ఆయుర్వేద ఇంజనీరింగ్ లేడీస్కి 20 lakhs ఇచ్చినారు ఫ్రీగా. అన్నీ తాళ ఇస్తాం, బుక్కులు కూడా ఇస్తాము, లైబ్రరీలో బుక్కులు తెచ్చి పెడతాము, కాలేజీల్లో డిక్షనరీలో కానీ వీళ్ళు తెచ్చుకోరు బీదోళ్ళంతా. అందుకని 5 ఏళ్ళకి ఒకసారి మారిపోతాయి. దాంట్లో మారిండేవంతా ఎత్తేసి మారినవంతా పెడతాం. మారిండేవి కూడా పారేయం, అట్లే పెడతాం. ఎలా అంటే ఇంకా 5 ఏళ్ళకి మళ్ళీ రిటర్న్ అవే వస్తాయి. అందుకని అవి అట్లే పెడతాం. మళ్ళీ కొత్తవి తెచ్చిస్తే వాడు ఎత్తుకోపోయి చదువుకుంటాడు బీదోళ్ళంతా. లైబ్రరీకి అట్లంతా మా కాలేజీలో కూడా లైబ్రరీ మావే కొన్ని 1000 రూపాయలు ఇచ్చి పుస్తకాలు కొనిపెట్టిండ. కానీ ఏమంటే ఇప్పుడు మనం కొనిపెట్టి ఇచ్చేది కాదు, ప్రతి ఆకుని తయారు చేసినప్పుడు దాంట్లో ఎంత క్వాలిటీ ఉందో ఫస్ట్ కనుక్కోవాలమ్మా. ఆ కనుక్కొని 100% ఈ ముళ్ళవేదికి ఏమేమి వేయాలా, షుగరు కాల్మేగి ఎంత వేయాలా, పొడపత్రి ఎంత వేయాలా మనం కనుక్కోవాలి. కనుక్కొని చేస్తేనే ఈజీగా అవుతుంది. ఈ ఇష్టం వచ్చినట్లు వేస్తే అది షుగర్ క్యాప్సూల్సే కానీ యూజ్ ఉండదు. 100 యాపాకులు ఒక యాపాకు ఇది ఈ కాల్మేగు. 100 యాపాకులకి ఎంత శక్తి ఉంటుంది, ఇది ఉంటుంది. ఏముద్దా 4 ఆకులు ఇస్తా తినేయి, మళ్ళీ 1/2 స్పూను ఇది ఇస్తా కారం పొడి నోట్లు వేసుకో, మళ్ళీ 1/2 స్పూను టేబుల్ సాల్ట్ ఇస్తా నోట్లు వేసుకో, నీకు టేస్ట్ తెలిస్తే నన్ను ఆ పవర్ని కనుక్కోవాలి ఫస్ట్. పేర్లు కాదు, కనుక్కొని మనము రాసుకోవాలి. ఒకటి వాడు రాసింటాడు కానీ అందరూ ఒక రకంగా రాయరు. మనం ల్యాబ్లో చెక్ చేస్తేనే వీళ్ళు ఎంత పెద్ద మనుషులని వీళ్ళు గౌరవించగలుగుతాం. ఇప్పుడు ఈయన నాకు దేవుడే, ల్యాబ్లో చెక్ చేసినాక ఇడు ఎదవంట
అంటే వాళ్ళ దీంతో అంత ఇది పవర్ లేదు లేదు అని తెలుసు. మెడిసిన్ లో. అందుకని మనం బుక్ తీస్తానే వాళ్ళు తిట్టడానికి వీల్లేదు. దాన్ని తయారు చేసి ఏ పద్ధతిలో వాళ్ళు చేసినారు, ఎందుకు అది రాణించగలిగింది అని మనం కనుక్కోవాలి ఫస్ట్. అని కొని ఒక డైరీని పెట్టుకొని రాసుకోవాలి. షుగర్కి ఫలాని వేస్తే 100% వస్తుంది, ఇన్ని రోజులకి ఇంత వస్తుంది. మళ్ళీ వాళ్ళు 15 దినాలకు ఒక్కొక్కసారి చెక్ చేసుకొస్తా వస్తే బ్లడ్ తెలిసిపోతుంది. ఆ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఏముందైనా అంతే. ఫస్ట్ ఆకులు తెచ్చేసుకోవాలి, చేసుకొని అవుట్లే రికార్డు బ్రేక్ చేసుకుంటేనే మనం చేయగలుగుతాం, ఇంకొకటి చెప్పగలుగుతాం, ఫ్యాక్టరీలో క్యాప్సూల్ చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. మీ కంపెనీలో ఎటువంటి రోగాలకు మందులు తయారు చేస్తారు? ఆ లిస్ట్ ఉందమ్మా, నేను చెప్పలేను అన్నిటినే. షుగర్కు ఉంది, కొన్ని చెప్పండి. షుగర్కు ఉంది, మొళ్ళకుంది, క్యాన్సర్కు ఉంది, కిడ్నీలో రాళ్ళకున్నాయి, లివర్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే బాగు చేస్తాము. రెండోది హార్ట్ అటాక్ రాకుండా చేయగలము. ఎందుకు రాకుండా చేయగలము ఎందుకంటే నువ్వు తినే పదార్థాలు బట్టి మార్చుకోవచ్చు. ఇప్పుడు హార్ట్ అటాక్ ఎట్లా అంటే, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి నాకు ఇక్కడ నొప్పిస్తూ ఉంటుందమ్మా అంటారు కదా, వాళ్ళు ఏమీ లే, వాళ్ళకి మోషన్ యూరిన్ సరిగ్గా పోయలే, అందుకు ఇక్కడ వేస్ట్ అంతా బ్లడ్ ఇటుకు వచ్చేస్తుంది. దాన్ని అరిగించుకునే శక్తి లేక 6 గంటలకి అది డికాషన్ అక్కట్ వస్తుంది. 6 గంటల తర్వాత అది బ్లడ్ వచ్చేది. కానీ ఈ లివర్ బాగుంటే మనం తినిలోంచి శుభ్రంగా తీసి కిడ్నీకి పంపిస్తుంది. కిడ్నీలో రాళ్ళు గిళ్ళు లేకుండా వీక్గా ఉంటే అది 100% క్లియర్ చేసి ఇటుకి పంపిస్తుంది. అప్పుడు రోగాలు ఎట్లా వస్తాయా? ఇవి 2 దెబ్బతింటేనే కదా ఏ రోగం వచ్చింది. అవి 2 బాగుండాలి లేదో ఫస్ట్ చూసుకోవాలి. ఏమొద్దు, దినము 4 రోజులకు 2 కొబ్బరి ముక్కలు తిను, 100 ఏళ్ళు పుల్లు ఉంటాయా, నోరు గుబ్బు కొడదు, ఆ తొక్కు 2-3 గంటల సేపు నవ్వులుతాం కదా. అంటే పచ్చి కొబ్బరి, మామూలు పచ్చి కొబ్బరే ముద్దుద్ది, నవ్వులి మింగితే 100 ఏళ్ళు పండ్లు ఉంటాయి. 80 ఏళ్ళు చూడు ఎంత బాగా నవ్వులుతాను, పండ్లు బాగుంటాయి, నోరు వాసన రాదు, స్మెల్ రాదు. 3 తుక్కు మింగుతాం కదా. ఈ లివర్లో ఏ మాత్రం వేస్ట్ ఉన్నా 5 గంటలకు మోషన్ వెళ్ళిపోతాం. ఇది ఇంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇది పనిచేస్తూ ఉంటే ఇక్కడ అమృతం లాంటి క్లియరింగ్ పోతుంది. అప్పుడు ఆ కిడ్నీలో ఏమాత్రము దానికి ఈ ఆయిల్ అంతా పోతుంది కదా, కిడ్నీలో రాళ్ళు ఏర్పడవు. అది చిన్నపిల్లవాడు అక్కడ ఉంటుంది, బాగా క్లియరింగ్ చేసి పంపిస్తుంది. అప్పుడు వీడికి పోయినప్పుడు చాలా రోగాలు రావు. 80 సంవత్సరాలు అవుతున్నా మీరు ఇంత యాక్టివ్గా ఉన్నారు కదా, మీ ఆహారపు అలవాట్లు ఏంటి? ఏమంటే ఎక్కువగా కూరాకులు తింటాము మేము. ఎక్కువ కూరాకులు, మునగాకు, మునక్కాయలు, ఉలవచారు, ఏ కూరాకైనా సరే ఆకుకూరలో ఒక్కొక్క రోజు పులిగూర చేసుకుంటాం. ఈ పొద్దు కూడా మెంతాకు పులిగూర, నిన్న ఇది అదేమో ఈ ఆకు ఉంటుంది పాలకూర పులిగూర, గట్టిగా మంచిగా 1 స్పూన్ అంత తీసుకొని తింటాము. అట్లా చేసుకుంటాము. మళ్ళీ 3వది కాయగూరలు, ప్రతి కాయగూరని దీంట్లో ఇది వేస్ట్, ఇది పనికిరాదు అనేది లేదు. దినము ఒక్కొక్క రూపంలో. ఇప్పుడు మజ్జి చారు చేస్తాము, సొరకాయ వేసుకుంటాము, బించకాయలు వేసుకుంటాము. ఇప్పుడు ఈ పొద్దు మా ఇంట్లో సొరకాయ పాలు పోసి వేయించాను, బీరకాయ పాలు పోసి వేస్తాను, ఒకరోజు బీన్స్ పాలు పోసి వేస్తాను, ఒకరోజు చెనిగింజలు, కారం పొడి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసి చేసుకుంటాము. అదే బీరకాయని, అదే బెండకాయల్ని అట్లా చేసుకుంటాం. అవుట్లో రూపాలు మార్చేసేది. ఆకుకూరలన్నీ ఒకటే కానీ దాన్ని రకరకాలుగా చేసుకొని తినాలి. అదే అట్లా తింటా ఉంటే ఏమంటుంది, ఆకుకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఐరన్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లడ్ 50%, తెల్ల కణాలు 50% ఉంటాయి. అప్పుడు జలుపు, గొంతు కింద గడ్లు, చీమిడి, దగ్గు, జలుపు ఇట్లా రావు, హెడ్ఏక్ ఇట్లా రావు. అది మనం చేసేదాన్ని బట్టి ఉంటాయమ్మా. అది ఒక చెప్పేది కదా, ఆ ఫుడ్ని బట్టి ఉంటాయి. మళ్ళీ 2వది బయటెట్లు బిగ్పాటు పెట్టుకుంటాను, సంగతి చేసుకొని తింటాం మధ్యాహ్నం అంతా. అట్లా ఏదో ఒకటి చేసుకొని తింటూ ఉంటాం కాబట్టి బయటెట్లు బియ్యం, అన్ని బియ్యం చాలా రకాలు పండిస్తాను, చేసుకొని తింటాం. ఒకరోజు నల్ల బియ్యం కూడా ఉన్నాయి. ఆ నల్ల బియ్యం కూడా తినేకేయలే, నల్లగా ఉంటుంది. వారానికి ఒక్కసారి నల్ల బియ్యం కూడా. అంటే మీరే పండిస్తారమ్మా నల్ల బియ్యము? నేనే పండిస్తాను. మామూలు తెల్లగా ఉంటాయి వడ్లేమా, బియ్యం నల్లగా వస్తాయి. నల్ల బియ్యం ఎట్లా తయారు చేస్తారు అమ్మ? మామూలు వడ్లు నాటుతాను వస్తాయి. అంటే దీనికి సపరేట్గా ఏముండదా? మన వడ్లా కట్టే పంట చేసేది, మన వడ్లా కట్టే బాగా. అంటే ఇది నల్లగా ఉన్నాయి కదా, మనం మామూలుగా వైట్ కదా వడ్లు మనకు వచ్చేది, మామూలు వడ్లు, వేరే వడ్లు.
ఇది మీరు రత్న బయో లైఫ్ ఉంది కదా, ఈ ఇంత పెద్ద కంపెనీని ఇంత చిన్న గ్రామంలో ఎలా ఇచ్చేస్తున్నారు? అంటే నేను పుట్టినూరు మా తాతలు పెరిగిన ఇల్లు కదా, ఆ ఈడ పెడితేనే దీనికి అంతము. ఈడ పెడితే అలా అనుకొని పెట్టాను. కానీ ఇది ఈడ పెట్టకుండా కానీ ఉసూరులో పెట్టింటే ఈ పొద్దు 100-120 కోట్ల ప్రాజెక్ట్ అయింది. అదే 450 టన్నులు ఇక్కడే మీరు ఇంతగా చేస్తున్నారు. అదే బయట పెట్టి ఇంకా ఎక్కువ వచ్చింది, ఎక్కువ వచ్చేది, ఇంకా లాభాలు ఉండేది. కానీ ఎందుకో పుట్టినూరు, తాతలు పెరిగినూరు, తాతలు నేర్పించిన విద్య కదా అని ఈడ పెట్టింది. చాలా దెబ్బతిన్నారైతే ఇక్కడ కూడా 15 కోట్ల లాసు. ఏం చేసేది, పెట్టేసినాము. ఇంక దాన్ని పీకే కావదు, కట్టే కావదు, సర్దుకొని పోతా ఉండ. క్లారిటీ వచ్చేంత వరకు నమ్మకూడదు. నేను చేసేవన్నీ కరెక్ట్ అనకూడదు. అది ల్యాబ్లో చేసి ఇప్పుడు ఏదైనా ఒక 5% 10% అనుకో. ఇప్పుడు నేను వేసిండే పదార్థాల్లో ఏది తక్కువ, 5 కేజీలు ఏదానికి 10% వచ్చింది, 1 కేజీకి ఏదానికి 10% వచ్చింది. దాన్ని చూసుకొని ఏ దాంట్లో తక్కువ వచ్చిందో దాన్ని మనం పికప్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేయాలి. అంతేగాని నాకు వచ్చేసింది నేను చేసేది మాత్రం చాలా అబద్ధం. కానీ అంత క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ దానినే మనం డైరీలో రాసుకొని మెయింటైన్ చేయాలి. ఆ మెయింటైన్ చేసినప్పుడు కూడా ఇవన్నీ కలిపేటప్పుడు ప్రతి ఒక్కటి ల్యాబ్లో నుంచి చెక్ చేసుకొని ఆ రిపోర్ట్ తీసుకొని మిషన్లో పోసి పూర్తి చేయాలి. వాడు వేసిండాలే, వీడు చేస్తాలే, వాడు పెడతాడులే అంటే అది అబద్ధం. అట్లా. అమ్మమ్మ, మీరు జగన్ గారితో ఫోటో తీసినా కదా, ఆ ఫోటో తీయడానికి కారణం ఏమి? అంటే ఏ సిచ్యువేషన్ లో తీసుకున్నారు ఫోటో? అది జగన్ మా ఇంటికి వచ్చిడికి అప్పుడు పాదయాత్రలో వాళ్ళ తాత రాజారెడ్డి, మా తాతకు ఫ్రెండ్, మీ తాతగారికి ఫ్రెండ్. ఆయన గుర్రపు సవాలు చేసి ఈయన గుర్రపు సవాలు, వీళ్ళంతా పెద్ద రెడ్ల బుట్లో అంతా వీళ్ళు దేశం అంతా గుర్రాల్లో తిరిగేది. అప్పుడు కార్లు గీర్లు ఏది అట్లా ఫ్రెండ్స్. దాని తర్వాత వీళ్ళ నాన్న నాకు ఫ్రెండ్. అంటే రాజశేఖర్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ కంపెనీ ఓపెన్ చేసేవాడు పిలిచి ఆయన వచ్చి కానీ కత్తరిచ్చలా, కత్తిరెత్తిచ్చి నా చేతిచ్చి నువ్వే కట్ చేయమ్మా, నీకు ఇంత మ్యాన్ పవర్ ఉంది, సరిగ్గా కాకపోతే ఉండకూడ కత్తిరిచ్చి ఇట్లా చేసేసాను అనుకుంటా వద్దు అని అన్నాక నేనే కట్ చేస్తే అట్లా రాజశేఖర్ రెడ్డి వచ్చేమో. మళ్ళీ ఈ అబ్బాయి యాత్రలకు వచ్చింది కదా, అప్పుడు మా ఇంట్లో వచ్చి రాత్రి ఉండి పోయినాడు. కానీ చిన్నప్పటి నుంచి కూడా తెలుసా మీకు? కానీ ఏమంటే నాలో మోటివేషన్, అంత పెద్ద రెడ్డి అయితే ఏముంది వాళ్ళలో అంత క్వాలిటీ, వాళ్ళకి అంత గుడ్ నేమ్ వచ్చింది, ఇదే బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది అనే ఆలోచనలలో ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఒక సాయిబు బాగా వచ్చేసనుకో, ఏముంది ఎప్పులా కులాన్ని మతాన్ని సున్ను, వాని బ్యాక్గ్రౌండ్ చూసి వీనికి ఎందుకు ఇంత వాల్యూ వచ్చింది, వీనిలో ఏం మోటివేషన్ వచ్చిందని చూసేంతవరకు 10 సార్లు కూడా వాళ్ళ ఇంటికి పోతారు. వాళ్ళ గురించి ఎలా వాళ్ళకి అంత గుడ్ నేమ్ వచ్చిందని మీరు వెళ్ళి అక్కడ గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసినప్పుడు కూడా ఊరికే ఇవ్వను. వంకాయలు ఉంటే వంకాయలు, బెండకాయలు ఉంటే బెండకాయలు, నాకు ఏమన్నా పని ఉంటే వెతుకొని, ఏమో ఈ దారింటి వస్తున్నా, మీ ఇల్లు చూసి రావాలనిపించేందుకు వస్తున్నా, అదే ఇవి తెచ్చిండా తీసుకుంటా అని ఇస్తాను. ఇచ్చి అట్లా పరిచయం చేసుకుంటాను. పరిచయం చేసుకుంటే నేను పోకపోయినా వాళ్ళు మా ఇంటికి వచ్చేస్తారు. మళ్ళీ 4 సార్లు నేను పోతే 5వ సారి నువ్వు నెల పోవద్దు, వాళ్ళు వచ్చేస్తారు. ఏం రత్నకు రాలేదు, ఇలా మా ఇంట్లో బాగాలేదా, వాళ్ళు వీళ్ళని అడిగేది, వాళ్ళే కారెత్తుకొని వచ్చేస్తారు. అట్లా ఫ్రెండ్షిప్ చేసుకుంటాను నేను. ఆ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎట్లా వచ్చా, వీళ్ళు ఏముంది క్వాలిటీ అని. అట్లా ప్రతి మనిషిని చూసి 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 నాకేమైపోయిందంటే, మొగుం చూస్తానే సైకాలజీ ఉంటుంది పాప, దాని చదువు. మొగుం చూస్తానే ఎలాంటి వాళ్ళు మనం గ్రహించే శక్తి మనలో వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు దూరంగా ఉండాలా, దూరం ఉండు, దగ్గర అవుతావు, దగ్గరవు, వదిలేలా వదిలి. అది ఫస్ట్ నేర్చుకోవాలి ఆడది. ఎవరు నేర్చుకోకుండా కూడా ఆడదు మాత్రమా చాలా కేర్ఫుల్గా బతకాలి. అదే వాళ్ళ ఫేస్ లో మనము తెలుసుకోవాలి. అంటే తెలుస్తుంది కొంతమంది ఫేస్, అవును తెలుస్తుంది. అట్లా బట్టి విరోధం రాకుండా బతకాలమ్మా ఆడదే. అది ఏమన్నా కానీ నాకు తెలిసింది. లేకుంటే మనము సంఘములో రాణించలేరు. అది నాకు తెలిసింది. చదువు తక్కువైనా భయం ఎక్కువ. అందుకని బి కేర్ఫుల్గా మెయింటైన్ చేస్తాను. అవునమ్మా, ఇంత సక్సెస్లో నాకు ఎప్పుడు ఫెయిల్యూరే రాలేదు. ఫెయిల్యూర్ అనేది లేదా? ఇంత సక్సెస్లో మీకు ఫెయిల్యూర్ అనేది ఎక్కడ తగలలేదు? ఒక్క రోజు కూడా రాలేదు. ఎందుకు రాలేదంటే 10 మంది నా వాళ్ళు అనుకున్నప్పుడు నేను 10 మందికి అందరికీ అమ్మని, నేను ఆయనకి బిడ్డని.
అప్పుడు ఆయన రానీయడు. వస్తాయి, వచ్చినా కూడా అక్కడక్కడే తొక్కేసుకుంటారు, మనకి తెలియకుండా తొక్కేస్తాడు దేవుడు. అది నా నమ్మకం. మీ నమ్మకం అది. ఎందుకంటే నేను బోలా చక్రుడు, ఓపెన్గా మాట్లాడతా, ఓపెన్గా వస్తాను, దాచిపెట్టుకునేది ఎట్లంతా లేవు. అట్లాంటప్పుడు ఏమన్నా వాళ్ళు ఓపెన్గా నేను చెప్పినప్పుడు ఏమన్నా చేయాలని అనుకుంటే కూడా ఒక ఇద్దరు ముగ్గురు అనుకుంటే 10 మంది నన్ను ఆ యొక్క చదివించి కదా, నాకు సీటు కట్టి కదా, ఉద్యోగం తీసిచ్చి కదా, నాకు కొడుకు పుట్టి కదా, నాకు కూతురు పుట్టి కదా, కాలేజీ కట్టించింది కదా, ఈ నా కొడుకులు ఏమి ఎట్లంటా ఉండాలి, వాళ్ళంతా సెట్ అయ్యి వాళ్ళని అట్లా తొక్కేస్తారు. మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు దేవుడు మంచిగా చేస్తాడు. లేదు, నా కోసము కృష్ణయ్య ఒక చెయ్యి ఇట్లే పట్టుకుంటాడమ్మా. నాకు ఆ నమ్మకం. మీరు బాగా నమ్ముతున్నారు? బాగా నమ్ముతాను. బాగా నమ్మేది కాదు, 100% నమ్ముతాను. ఎందుకంటే ఎంతోమంది శత్రువులు, కానీ వాళ్ళని నాకు చెడ్డ చేసేది వచ్చి వాళ్ళు తొక్కేది అంతా అయిపోయిన తర్వాత నాకు ఎప్పుడో సంవత్సరానికో 2 ఏళ్ళకో ఏదో మాటల సందర్భంలో చెప్తారు. 2 ఏళ్ళకి ముందు జరిగింది ఇప్పుడు తెలుసుకుంటా, కానీ ఆ 2 ఏళ్ళప్పుడు నాకు తెలుసు కదా వాళ్ళ దగ్గర ఎట్లా తప్పించుకోవాలని. అప్పుడు 2 ఏళ్ళకి ముందే ఇట్లా జరిగి నేను తప్పించుకోవాలంటే దైవ సంకల్పం, అదే దేవుడు తప్పించుకోలేను అని నా నమ్మకం. అంతే కదా, అంతే, అది నా నమ్మకం. అమ్మమ్మ, ఇంకా మీరు సమాజానికి ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? ఇంక ఇచ్చేవి ఏమీ లేవమ్మా. 50 ఏళ్ళ నుంచి సోషల్ వర్క్ చేశాను. ఎంతో నా చేతనైన లేడీస్కి మీటింగుల్లో చెప్పిండాను, రెడ్ల సంఘానికి పోయినాను, మదనపల్లికి పోయింది, మన బెంగళూరుకి ప్రపంచ యావత్తు వచ్చింది రెడ్లు. దాంట్లో నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినారు బెంగళూరులో. దానికి కూడా ఒక లెటర్ ఉంది నా దగ్గర, ఇచ్చినారు. ఇప్పుడు కూడా నాకు డాక్టరేట్ అవార్డు ఇస్తారంట. అది ఎప్పుడో ఇస్తారంట, అది ఎప్పుడో తెలదో. లెటర్ మాత్రం పంపించిన నేను ఇదే అయిండానని, సక్సెస్ అయిండానని. ఇంకా అది ఎప్పుడు పెడతారు తెలదు. అది మాత్రమో అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, జపాన్, సింగపూరు, శ్రీలంక అంతా ఒక 10-12 దేశాల వాళ్ళు వస్తూ ఉన్నారంట. వాళ్ళ దగ్గర ఇప్పిస్తారంట నాకు డాక్టరేట్. అది లెటర్ ఇచ్చింది, అది చూపిస్తాను. కన్ఫామ్ అయ్యిండాను. అది ఎప్పుడు చేస్తారో తెలుసు. అదే మీరు ఇంత ఎదిగినారు కదా, 5వ క్లాస్ చదువుకొని మీరు ఎంత ఎదిగినారు, అలా మీరు ఇంకోరికి ఎలా ఏమని చెప్పాలనుకుంటున్నారు? ప్రతి మనిషి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది, వాళ్ళు దాని మీద ఆదర్శంగా తీసుకొని చేస్తే కదా. ఒకటి ఫెయిల్యూర్ అయ్యకుండా వెనక్కి వెళ్ళిపోతారు. అట్లా కాకూడదు. నేను ఏం తప్పు చేసేది ఫెయిల్యూర్ అయింది, దీంట్లో ఏ లోపం ఉంది అని మనం ఎత్తుక్కుంటే ఆ లోపాలే 2వ సారి సక్సెస్ అవుతాం. ఆ ఫస్ట్ సారికే విసుకోబుడుస్తారు. అది ఆడొచ్చింది పొరపాటు. ఏమో కదా, నిజమే. 2 సార్లు ట్రై చేస్తే మళ్ళీ కాకపోతే ఇంకొక రూట్లో పో, ఈ రూట్ నీకు సక్సెస్ కాలే ఇంకొక రూట్లో పో. కానీ నా లైఫ్లో ఏమో ఏ రూట్కి పోయినా, ఆ రూట్లో పోయినా ఆ రూట్ అంతా సక్సెస్ అయిందమ్మా. బిడ్డలు చదివించాలన్నప్పుడు, కాలేజీలు కట్టించాలన్నప్పుడు, గుళ్ళు కట్టించాలన్నప్పుడు, మసీదులు కట్టించాలన్నప్పుడు, విగ్రహాలు ఒక 4000 విగ్రహాలు తీర్చుంటాను. అట్లా తీర్చినప్పుడు, విగ్రహాలు తీర్చినప్పుడు కానీ ఎప్పుడు నాకేవి అడ్డు రాలేదు. అంటే నేను ఎవరికి చెప్పను, వీళ్ళు వచ్చిండారు ఈ పని చేస్తాను, వాళ్ళు వచ్చి విగ్రహం తీసుకుని వీళ్ళు వచ్చి మసీదు కట్టుకుంటే, వీళ్ళు వచ్చి చర్చి కట్టుకుంటే అని చెప్పను, ఎవరికీ చెప్పను. వాళ్ళు కట్టుకొని చెప్పుకుంటే తప్ప నా నోట్తో ఊరి చెప్పను. అంటే మీకు ఇష్టం లేదా అమ్మమ్మ మీ పేరు చెప్పుకోవడం? అక్కడ నాకు ఇష్టం లేదు. ఎందుకంటావా, మంచి పేరు వస్తే మనకెప్పుడు ఆనే, ఎప్పుడు చేయనీరు. అప్పుడు మనం చేసేవాళ్ళు ఆగలేము. నేనేం తప్పు చేయలేదు, ఈ నా కొడుకు ఎందుకు ఇట్లా చేస్తాడు, ఈ ముండావాడు ఎందుకు ఇట్లా చేస్తాడు అనేది రోషము, కోపము వచ్చి మనిషి పాడైపోయే అవకాశాలు వస్తాయి. ప్రేమ పోయి ద్వేషం. అందుకని నేను చెప్పను, నా రూటే నేను పోతా ఉంటా. వాడు ఏమన్నా అనుకుంటే కూడా అనుకొని లేనిపోతాను. స్వామి వాళ్ళు దూరి నా బిడ్డ మీదకి ఇల్లు వస్తూ ఉంటారు, తొక్కండి అని వాళ్ళకి అట్లా ఐడియాలు ఇచ్చి వాళ్ళ చేత తొక్కిస్తాడో నాకు తెలియదు. కానీ నేను అనుకునేది భగవంతుడు చేస్తూ ఉన్నాడు. నాకు ప్రతి దాంతో దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతా ఉన్నారు? నేను నమ్మేది. ఇప్పుడు ఆ అబ్బాయి చేస్తాడని నాకేం తెలుసు. ఒక పెద్ద డీజీపీ ఉంటాడు, వీడికి వచ్చినారు రామ వాళ్ళు, మేమేమమ్మా చేయగలుగుతాము, అదే వాళ్ళు ఇచ్చింది ప్రైజాడు అని ఉంది. ఆ పై నుంచి ఇచ్చినారు డీజీపీ. అంటే ఏమంటే ఒక మనిషి మంచి పనులు చేస్తూ పోతా ఉంటే
అట్లా మనుషులు కోటికి ఉగిరే ఉంటారు. ఆ ఉగురిని వీళ్ళంతా అడ్డుకుంటే ఎక్కడా లేకుండా పోతామని దేవుడు వస్తాడే ఏమో అనిపిస్తుంది నాకు. అట్లా ఆయన చేయకపోయినా మనకు సలహాలు ఇచ్చి మన ద్వారా బతికిన ద్వారా వాళ్ళని ఆపుతారేమో నేను అనుకుంటాను ఒక్కొక్కసారి, నా నమ్మకం. అంతే కదా. అట్లా ఇప్పుడు కొన్ని కులాలు లెక్క పెట్టుకుంటారు. నేను కులము లెక్క పెట్టను, చింతకాయ లెక్క పెట్టను. వాడు చదువుకుని మీరు ఎటువంటి కులము మతము ఏది చూడరు, వాళ్ళు చదువుకోవాలి అనే ఒక ఆలోచన మీకు. అంతే అంతే. చిత్తూరు డిస్టిక్ కేరళని బిట్టుకొట్టాలి అంతేమ్మా. వాడు మాలోడన్నా కానీ మాదిగూడన్నా కానీ ముస్లిమ్స్ అన్నా కానీ క్రిస్టియన్స్ అన్నా కానీ వాడు ఏ కులముడైనా నాకు దాంతో పనిలే. వీడు యా ఊరుడు చిత్తూరు డిస్టిక్ వాడు చదవాలంతే. అంతకు తప్పించి నాకు ఏ కులము ఏ మతము లేదు. కులము ఏ ఊడు పెట్టాడమ్మా. ఇప్పుడు నువ్వు సాయిబో, నేను రెడ్డిదే. ఇప్పుడు నా కుంట్లో బాగా లేకపోతే నా రక్తం నీకు సూట్ అవుతుంది, నీ రక్తం నాకు సూట్ అవుతుంది. అప్పుడు ఎట్లా? అదే కదా, కులం మతం చూసుకోం కదా. ఆరోగ్యం బాగాలేదంటే బ్లడ్, అప్పుడు బ్లడ్ నిజమే. అప్పుడు నువ్వు ఎట్లా కులం పడతావా? అట్లా నువ్వు తప్పు చేసి పోతావు. నీ ఎంతకు నువ్వు. నాదేం భయా? నేనెవరు నిన్ను తగ్గించేకే? నేనెవరు నిన్ను నిందించేకే? నాకేం అధికారం ఉంది? అది మనం ఊహించాల. అందరూ ఇలా అనుకుంటే ఇక్కడ కులాలు మతాలు అనేది రావు కదా. రావు. ఇప్పుడు కూడా ఎంతోమందికి చర్చిలు మసీదులు. అందుకే మా ఏరియాలో ఈ కుల మత జగడాలు ఎప్పుడు రాలేదు. రానివ్వను కూడా నేను ఉండేంతవరకు. ఎలా అంటే ప్రతి ఊర్లో నా మసీదు ఉంది, చర్చి ఉంది, గుళ్ళుండాయి. యా ఊర్లో సుడి ప్రతి నలుగురన్నా సాయిబులు ఉంటారు, నలుగురన్నా మాలోళ్ళు ఉంటారు, నలుగురన్నా మాదిగోళ్ళు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ఏయ్ గుద్దు మూసుకోండు, నువ్వు ఏంద్ర కులము, గుద్దు మూసుకొని చదువునంట, డబ్బు కడతా, పుస్తకాలు తీస్తా. అప్పుడు ఎట్లా వస్తుంది కులమా? రాదు. వాళ్ళు బయట ఏమన్నా ఉగిరిద్దు చెప్పుంటే కూడా ఈ 10 మంది వాళ్ళు నొక్కేస్తారు. ఏయ్ నువ్వు చదివింటే ఏం కట్టలేదన్నారా? మన ఊర్లోనే కట్టించింది కదరా కాలేజీ. అట్లని పెద్దోళ్ళు తిడతారు వాళ్ళని. అట్లా మనం ఏమంటే సర్వము సాధారణంగా పోతే ఇప్పుడు ఈ భూమిలో పడిన వడ్లే నువ్వు తింటావు, నేను తింటా. నువ్వేమన్నా కొత్తగా తింటావా ముస్లిం అని? నేను రెడ్డి అని ఏమన్నా ప్రత్యేకంగా తింటానా? వాడు మాలోడని ఏమన్నా ప్రత్యేకంగా తింటాడా? ఇది ఎక్కడ కులాలమ్మా స్వామి? ఎవడు పెట్టాడో నా బట్ట కులాలు నాకు తెలియదు. కానీ విసికెత్తిపోతుంది. కానీ నేను పట్టించుకునేదమ్మా. పట్టించుకోరు. నేను పట్టించుకోను. ఎవడు ఏడన్నా సావనే, నేను పట్టించుకోను. నాకు కావాల్సిన 95 మార్కులు మంచిగా పోగొడతావని నా బిడ్డగా చేసుకునేస్తా. నువ్వు బాబుకు తెలిస్తే కోపడుతున్నబ్బా, నేను చెయ్యనులే అనేసి వాడు మారుతాడు. ఫీజు కట్టింటా కదా. ఎవరు కట్టారా? మేనమామ కట్టినా, మేనత్త కట్టినా, నీ మాలోడు కట్టినా, నీ మంగళోడు కట్టినా, నీ సాయిబు కట్టినా, కట్టింది రత్నవ్వ. అట్లా ఏమవుతుందంటే వేరే కులాలను మనం చదివిస్తే వాడి కులం మీద ఏమవుతుంది బాబా. నీకు తెలదేమో, మాదిగోళ్ళు 5-6 మంది చదివించినాను. ఈయన్ని ఉండేది ఎంత 300 400 ఇంట్లు ఉంటాయి. ఈ ఊళ్ళో మాలోళ్ళు ఉన్నారు, చదివించిందా కదా. లేదా ఎవరినన్నా ఒక్క మాట అట్లా అనమను, పీకేస్తారు వీళ్ళు. ఏయ్ మొయ్యే, ఏం అమ్మ గురించి నువ్వు మాట్లాడేది కదా, నీకేముంటుంది నా కొడక? నువ్వేమన్నా చదివినప్పుడు పోతే ఏమగా ఫీజు కట్టలేదా, పుస్తకాలు తెచ్చేది దొంగ నా కొడక, తాగేసి ఊరి మీద తిరిగి ఏమంది ఇస్తావా, తప్పు నా కొడక అంత దంచేస్తారు. అందుకు ఇప్పుడు నా పేరు ఎత్తే ప్రతి ఊరు భయపడేది. అట్లా పోలీసు వాళ్ళు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. అంటే మీరు మంచి చేస్తున్నారు కాబట్టి, నలుగురికి సహాయం చేస్తున్నారు కాబట్టి, ఎవరు మంచికి పోతున్నారు కాబట్టి ఎవరు ఏది అనరు. ఏది అనరమ్మని ఇంతవరకు ఒక 10 ఏళ్ళకు ముందు చెప్తా ఉంటారు. కానీ ఈ 10 ఏళ్ళ నుంచి ఇప్పటికే చాలామంది మారిపోయినారు. చాలామంది తిట్టినోని కొడుకు వస్తే కూడా వానికి ఫీజు కట్టిండా. ఏయ్ అబద్ధ ఏమన్నా అట్లాంటి ఈ బుద్ధి ఎట్లా పోతాడు గీతలేగా ఆయన దగ్గరికి. చూడు ఆ అమ్మది మర్చిపోయింది, నాకు గుర్తుంది వాడు అన్నిందన్నీ గుర్తుంది. కానీ ఒక్క చిత్రుడు ఒగిని చేస్తే వాళ్ళు 100 చిత్రులు అవుతారు. ఆ ఒక చిత్రుడు తొక్కేస్తే మిగతా వాళ్ళు కూడా అయ్యో వాడు అంత చేసి వాని కొడుకే ఫీజు కట్టి మనం ఎందుకు రబ్బా ఆయనతో మన జోలుద్దు అనేసి తగ్గిపోతారు. ఇది మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయాలు. నిజమే కదా. మీ అమూల్యమైన సలహాలను మా ప్రేక్షకులకు అందించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా. ఏమంటే మనిషిగా ప్రతి మనిషి మారితే, ఒక మనిషి 10 మందికి హెల్ప్ చేస్తే రేపు రాయలసీమ రత్నాలసీమ రామరాజ్యం రాముడు పుట్టాలని నా కోరిక. దీంట్లో కులము మొత్తం ఏమీ లేదు. నేను పుట్టిన దేశం బాగుంటే చాలు. నేను అది ఒకటే కోరి
నా రాయలసీమ ఎప్పుడు రత్నాల సీమగా ఉండాలి. థ్యాంక్స్ అమ్మమ్మ.